ఆనందకరమైన విషయము. కాకపోతే సహోదరులు సహోదరులు అలాగే ఉన్నారు, కానీ గృహం మాత్రం మార్చబడింది. మార్చబడినటువంటి గృహమును బట్టి ఇది మార్చబడిన రీతిగానే మనం కూడా ఈ మార్చబడిన గృహము దేవుడి యొక్క నామంలో పరిశుద్ధపరచబడినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అనేకుల యొక్క గొప్ప పరిశుద్ధమైనటువంటి ప్రార్థనలు ఈ స్థలంలో జరగాలి. దేవుడి ప్రజలుగా ఎంచబడిన వారు, నియమించబడిన వారు, దేవుడు అంటే ఆసక్తి కలిగిన వారు, దేవుడి కోసం మాత్రమే నివసిస్తూ ఆయన కోసం సర్వమును కూడా అర్పించడానికి ఇష్టపడుచున్న వారి యొక్క నిజమైనటువంటి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనలు ఈ స్థలంలో ఉండాలని ఆశపడ్డారు వారు. కాబట్టి వచ్చి ఉన్న మీరందరూ కూడా నిండు హృదయంతో దేవుడి కుటుంబాన్ని, ఈ కుటుంబీకులను ఆశీర్వదించాలని, ఈ కుటుంబంలో దేవుడు మాట్లాడబోతున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి దైవ సంబంధమైన వాక్కుల ద్వారా మనందరితో కూడా దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాం. మనం కూడా ప్రారంభ ప్రార్థనలు చేసినట్లుగానే దేవుడు ఖచ్చితంగా మన మనవులన్నింటినీ కూడా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కోరిక మాత్రమే బలమైనదిగా కలిగి ఉన్నట్లయితే, మనం అడుగుచున్నది, ఆశించుచున్నది ఆయన చిత్తంలో ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు కూడా. ఆమేన్. చాలా సంతోషము. నేరుగా మన యొక్క సమయాన్ని బైబిల్ గ్రంథం కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము. యోబు గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనము నుంచి గమనించినట్లయితే, అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను: నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించిపోవును, అయినను మీకున్నట్లు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొర్రపెట్టి ప్రత్యుత్తరమును పొందినవాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చును. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చును. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమను కొందరు. కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడీ గాండ్ర కాపురములు వర్ధిల్లును. దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలగజేసెనని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆయన వశములున్నవి గదా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. మీరున్న చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఈ వాక్య విషయంలో దేవుని యొక్క ఆత్మ సహాయ విషయమై మనం ప్రార్థన చేద్దాం. కనికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, మేమైతే జ్ఞానం కలిగిన వారిగా మేము లేము ప్రభువా, కానీ నీ వాక్యము, ఈ వర్తమానమే మమ్మల్ని మరలా వెలిగించి జ్ఞానవంతులుగా మమ్మల్ని నిలబెట్టినది ఇవి మాత్రమై ఉండగా, దయచేసి నీ యొక్క ఆత్మాభిషేకము గుండా నీ వాక్యంలో ఏదైతే మీరు మాట్లాడి ఉన్నారో వాటన్నిటినీ మేము పొందుకునేలాగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. బలహీనులైన మమ్మల్ని మీరు బలపరచమనియు అన్ని విషయాలలో కూడా నీ ఆత్మ సహాయాన్ని మేము కోరుతా ఉన్నాం ప్రభువా. నాయన, సహోదరులు వచ్చినటువంటి వీరికంటూ నియమించబడిన ఈ నూతన గృహంలో నీ వాక్యములు ప్రభువా ప్రచురించబడుచుండగా ఈ స్థలమంతా కూడా మహిమతో నింపబడులాగున, ఈ కుటుంబమే కాకుండా ఇక్కడ సమకూర్చబడినటువంటి నీ ప్రియమైనటువంటి, నువ్వు ఇష్టపడినటువంటి ఈ పిల్లలు కూడా ఆశీర్వదించబడులాగున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాము. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని ఈ స్థలంలో మీరు కుమ్మరింపజేయమనియు, నీ ఆత్మ సంచారము నీ ప్రజలు ఇద్దరికంటే ఎక్కువగా కూడబడినటువంటి ఈ స్థలంలో ఉండలాగిన సహాయం దయచేయమని, పాపినైనా నన్ను క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. చాలా సంతోషము.
ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం గుండా గమనిస్తే యోబు తన యొక్క దుర్దశ, తన యొక్క పరిస్థితి అంతా కూడా అయోమయమైపోయినటువంటి రీతిలో ఇక ఏది చేయలేని పరిస్థితిలో ఉండగా తన యొద్దకు వచ్చినటువంటి తన స్నేహితులతో తను మాట్లాడుతూ వారు చెప్పినటువంటి సమాధానాలు, వారు వేసిన ప్రశ్నలు విని యోబుకి వారు చేసిన ఉపదేశం అంతా ఏంటంటే, నీవు ఒకవేళ రహస్యంగా పాపం ఏదైనా చేసి ఉన్నావేమో, నీవే నీతిమంతుడవని అని అనుకోకుండా జాగ్రత్త పడి దేవుడి సన్నిధిలో నీ పాపములన్నీ ఒప్పుకొనవలసినది ఉన్నదని వారు చేసిన బోధన విన్నటువంటి ఆ యోబు అంటాడు, మీరు చెప్పిన సంగతులు గ్రహింపలేకుండా నేనేమి వివేచన శక్తి లేనివాడిగా నేను లేను. మీరు దేవుని గురించి, దేవుడి నిత్యత్వాన్ని గురించి, దేవుడి శక్తిని గురించి, దేవుడి న్యాయ విధులను గురించి, ఆయన పాపము చేసిన వారిని శిక్షించే విధానాన్ని గురించి, అయ్యో మీరు దేవుని గురించి చెప్పింది అంతా ఇంత కాదు, ఎంతో మాటలు చెప్పి ఉన్నారు. కానీ మీరు చెప్పినవన్నీ నాకు తెలియదని మీరు అనుకోబాకండి. ఇవన్నీ నేను గ్రహించలేనటువంటి వివేచన శక్తి లేనివాడను నేను కానయ్యా, నాకు తెలుసు అంటున్నాడు ఆయన. అయితే యోబు గారు, ఇవన్నీ కూడా మీకెలా తెలుసు? అసలు మీ దగ్గరకు వచ్చి బోధించుచున్నటువంటి ఆ ముగ్గురు స్నేహితులకి ఎలా తెలుసు? అసలు ఈ యోబు గ్రంథం అనేది అబ్రహాము యొక్క కాలము కంటే ముందున్న కాలం కదా. అప్పుడు ధర్మశాస్త్ర గ్రంథమైనను దేవుడి యొక్క లేఖనములైనను అక్షర రూపంలో ఇంకా లిఖించబడుట అప్పటికి జరగలేదుగా. అయినా కూడా ఇవి అసలు మీ స్థాయి వరకు ఎలా వచ్చాయి? దేవుని గురించి మీరు ఎలా తెలుసుకోగలుగుతున్నారు అనినప్పుడు ఆయన అంటాడు, 7వ వచనం నుంచి మీరు గమనిస్తే, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, మరియు ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని నిదానించి చూడుము, సముద్ర జీవులను చూడుము, ఈ సృష్టిని చూడుము, నీ కళ్ళ ఎదురు కనబడుచున్నటువంటి దైవ సంబంధమైన అద్భుత సృష్టిని చూడు. నీకు బోధింపదగినటువంటి విషయాలు, బోధించలేని విషయాలు, దైవ సంబంధమైన గొప్ప శక్తి ఎలా ఉన్నదో ఈ వీడి గుండా తెలుస్తుంది అంటున్నాడు ఆయన. ఆయన మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా వినండి. జంతువులు బోధించడానికి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పక్షులు మాట్లాడడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, భూమి దాని యొక్క సర్వ సృష్టి అంతా కూడా దేవుని గురించినటువంటి గొప్ప బోధ చేస్తావు నేను మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. జాగ్రత్తగా వినాలా. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం కూడా పక్షులను గురించి మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. ఎందుకంటే మీరు బైబిల్ గ్రంథంలో కానీ వర్తమానంలో కానీ దేవుడు అనేకమైనటువంటి చోట్ల తన యొక్క ప్రణాళిక నెరవేర్పు జరిగించే సమయంలో ఆకాశ పక్షుల్ని వాడిన విధానాన్ని చూస్తున్నాం. నోవాహు కాలంలో ఆ నీరు ఏదైతే వర్షము కుండపోతగా కుమ్మరించబడినప్పుడు ఆ నీరు ఆరిపోయిందో లేదో కనుగొనడానికి ఆయన వాడినవి పక్షులే. ఆ పక్షుల గుండా బహుశా అవి మనలాగా అవి మాట్లాడకపోవచ్చు, కానీ వాటి గుండా వచ్చే ఒక ప్రత్యేకమైన సమాచారం ఉన్నది. దాని వలన అక్కడ భూమి మీద ఉన్నటువంటి స్థితిగతులను, పరిస్థితులను, నీరు అంతరించిపోయిందా లేదా అని కనుగొనడానికి ఆ పక్షుల్ని వాడడాన్ని చూస్తున్నాం. విచారించుట అనగానే మనిషిని విచారించినట్టుగా కాదు ఇది. ఆయన వచ్చినటువంటి పావురాన్ని చూస్తూ ఉన్నాడు. దాని నోట ఖర్చుకొని ఉన్నటువంటి దేన్ని చూశారు? అంజూరపు చిగురు ఆకులను, కొమ్మలను చూస్తూ ఉన్నాడు. ఆ విచారణ ఆయన గమనిస్తుంది. ఏంటంటే ఆ పక్షి ఆయనకు సమాచారాన్ని తీసుకొచ్చింది. ఆ పక్షి ఒక ప్రత్యేకమైన వర్తమానం పట్టుకొచ్చింది ఆయన దగ్గరికి. దేవుడు కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆకాశ పక్షులతో నేరుగా మాట్లాడుతున్నాడు. మాట్లాడి మీరు నిండి ఫలించి భూమి మొత్తాన్ని కూడా మీరు నింపబండి అంటున్నాడు. జంతువులకు ఏ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో, మనుషులకు ఏ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో ఆకాశ పక్షులకు కూడా దేవుడు అదే ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు పక్షులతో మాట్లాడుతున్నాడా? ఆమేన్, అబ్సల్యూట్లీ. దేవుడు పక్షులతో మాట్లాడంగానేంది తిరిగి పక్షులు దేవునితో మాట్లాడవా? అబ్సల్యూట్గా మాట్లాడతాయి. దేవుడు ఆత్మను పొందుకున్న మనిషి పక్షితో మాట్లాడగలుగుతాడా?
దేవుడు ఆత్మను పొందుకున్న మనిషితో పక్షి మాట్లాడుతుందా? అబ్సల్యూట్లీ ఆమెన్. అది ఖచ్చితమై ఉన్నది. కానీ ఇక్కడ దేవుడు పక్షుల గుండా అనేకమైనటువంటి సమాచారాన్ని విచారించుటలో బయలుపరిచిన విధానాన్ని చూస్తే బ్రహ్నం గారు కూడా మనకు అయ్యలారు అంత యొక్క సూచన ఇదేనని వర్తమానం కూడా చెప్తా ఉంటారు. ఎస్ షేప్లో 6 పావురాలు వచ్చి ఉండడము, అక్కడికి మరొక 7వ పావురం రావడము, అది ఏం చేస్తుందంటే ఒక సమాచారాన్ని, ఒక విషయాన్ని, ఒక వర్తమానాన్ని బోధించే ప్రయత్నం చేస్తావు. జాగ్రత్తగా వింటున్నారా? ఈ కాల ప్రవక్త కూడా పోసం అనేటువంటి ఒక జంతువుని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ చిన్న పోసము తన పిల్లలను ఎలాగో కాపాడుకోవాలని ఆశపడుతుందో కొన్నిసార్లు దాన్ని వివరించే ప్రయత్నంలో ప్రవక్త గారు అంటారు, ఈ పోసం యొక్క ఆ ఆత్మలోనికి దూరినట్లుగా, అంటే పోసం అనే జంతువుగా తాను ఫీల్ అయినట్టుగా అది ఎలాగూ భావించుచున్నదో, అయ్యో నేను చనిపోయేలోగా నా దేహం క్షీణించిపోయినా పర్వాలా, నా పిల్లలకు మాత్రం నా యొక్క చివరి గడియల్లో అది ఆకలి కొనకుండా ఉండటకై నేను నా ప్రాణాన్ని పోగొట్టుకున్నా సరే ఆహారాన్ని మాత్రం సమృద్ధిగా ఇస్తాను అనే రీతిలో ఆ పోసం యొక్క ఆలోచన స్థితిగతులు కనబడుతున్నవని బ్రహ్నం గారు ఆ మాట చెప్పడం గల కారణం ఏంటంటే దా జంతు యొక్క స్థితిగతులను చూసి అది చేసిన బోధలు ఆ సమాచారం దాగుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంతట్లో చాలా చోట్ల కూడా పక్షులు, ఆకాశ పక్షులు మాట్లాడడం అనేది, దాని గుండా ఒక సమాచారం రావడం అనే విషయం మనం చూస్తున్నాం. అందుకే యోబు అంటారు ప్రత్యేకంగా జంతువులను నువ్వు జాగ్రత్తగా చూస్తే అవి నీకు బోధిస్తున్నాయి, ఆకాశ పక్షులను విచారించి చూడు అవి కూడా నీకు తెలియజేస్తాయి. అబ్సల్యూట్లీ. ఈ రోజున నేను మీతో మరీ ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ద లిటిల్ రాబిన్. ద లిటిల్ రాబిన్, చిన్న నలంచి పక్షి. రాబిన్ అనేటువంటి ఒక పక్షి ఉంటుంది. మీకు ఆ పక్షి ఎలా ఉంటుందో మీకు ముందు తెలియకుండా ఊహలో ఏ పక్షిని పెడితే ఆ పక్షిని ఊహించుకునేరు. అందుకే గ్రూప్లో ఒక ఫోటో పెడతా ఉన్నాను చూడండి. అది చూసిన తర్వాత మీకు అర్థమవుతూ ఉంటుంది. అయ్యా వచ్చినాదా? జాగ్రత్తగా గమనించాలి. ఆ పక్షిని చూసారా? మరొక ఫోటో కూడా పెట్టాను చూడండి. చూసారా? ఫోన్లో ఉన్న వాళ్ళు చూస్తున్నవారు పక్కన ఉన్న వారు కూడా చూపించండి. ముఖ్యంగా పిల్లలకు చూపించండి. మొట్టమొదటి ఫోటో పిల్లలకి మొట్టమొదటి ఫోటో చూపించండి. దానినే రాబిన్ పక్షి అంటారు. దానికి తెలుగులో ఉన్నటువంటి పదము సరిగ్గా ఇంచుమించుగా అటు ఇటుగా నలంచి పక్షి అని దాన్ని పిలుస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించాల. నలంచి పక్షి అంటారు. కానీ దాని తర్వాత ఇంకొక పక్షి పెట్టాను చూడండి. అది ఎలా ఉంది? అయితే పిల్లలు అడుగుతా, ఈ రెండవ పక్షిని ఎప్పుడైనా చూసినట్టు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో? ఎప్పుడు చూశారు? అయ్యా మీ పిల్లల సాక్ష్యాలు వినాలి. ఎప్పుడు చూశారు? నిన్న మార్నింగ్. అంటే నిన్న మార్నింగ్ ఎక్కడ చూశారు? చర్చిలో. అది ఏం జరుగుతుండగా అప్పుడు ఇంకా వాక్యంలోకి వెళ్తున్నామా, వెళ్ళామా? జాగ్రత్తగా గమనించాలా. మీరు చూస్తున్నటువంటి రెండవ పక్షి ఏదో కాదు, ఇండియన్ రాబిన్. ఇండియాలో ఉండే రాబిన్ పక్షి అలాగుంటుంది. మొదట చూసింది అమెరికన్ రాబిన్ లేదా యూరోపియన్ రాబిన్. జాగ్రత్తగా గమనించాలా. మొన్న ఈ మధ్యకాలంలో నిన్ననే మీ పిల్లలకి నేను చర్చిలో ఉదయకాలం 5:30 ప్రాంతాలకు వచ్చినప్పుడు వాళ్ళకు పాటలు పాడి బోధిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఈ ఇండియన్ రాబిన్ అనేది చర్చిలోకి ప్రవేశించి అది ఈ మూల మొదలుకొని మేఘము ఎక్కడైతే మనం ఫోటో పెట్టామో అక్కడి వరకు అటు ఇటు ఒక 4-5 మార్లు ఒక రౌండ్ కొట్టి కాసేపు నాకు ఎదురుగా ఉన్నటువంటి ఎత్తైన స్థలంలో ఉండి చిన్న చిన్న శబ్దాలు చేస్తూ ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చి నా వెనకాలలో ఒక స్విచ్ బోర్డు పైకి వచ్చి అక్కడ కూర్చొని శబ్దాలు చేస్తూ ఉంది. అని చెప్పే సత్యమేనా? మీ పిల్లలే సాక్ష్యం, అమ్మ తల్లి కూడా ఒక సాక్షి ఉంది. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాతే నేను దీని గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఏదో జరగనై ఉన్నది. నేను ఎప్పుడో ఒక విషయం చెప్తా ఉంటాను మీకు. దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో అనుకోకుండా అకస్మాత్తుగా ఏది జరగదు. ప్రతిదీ కూడా
దేవుడి ప్రణాళికలోనే జరుగుతుంది. ఆయన నిర్ణయించిన రీతిగా మన మేలుల కొరకే సమస్తము సమకూర్చబడి జరుగుతాయి. సరిగ్గా అప్పుడే పాటలు ముగించాం. పిల్లల్లో వాక్యం ప్రారంభించి 1 నిమిషం కూడా కాల, మొదలు పెడతా ఉండగానే ఆ పక్షి రావడము, పిల్లలందరూ దాన్ని చూడడము, అటు ఇటు తిరగడము. అది కాసేపు మా పక్కనే అట్లా నిలబడే పైన మేమందరం దాన్ని తీక్షణంగా చూడడము. ఆ పక్షిని అంత దగ్గరగా మేము ఎప్పుడు చూడలే, అంత దగ్గర మొదటిసారి చూడడం. కానీ చూడడానికి చాలా అందంగా ఉంది. అది అంత అందమైనటువంటి సృష్టిని చేసినటువంటి దేవుడికి స్తోత్రములు కలుగును గాక. అయితే ఆ పక్షి అక్కడ వచ్చి నిలబడిన తర్వాత అది మెల్లగా వెళ్ళిపోయింది. మేము డోర్ తీసాం, మరొక డోర్ కూడా తీయడం వల్ల కాసేపు తిరిగి డోర్ తీసాక కూడా అటు తిరుగుతూనే ఉంది. ఇటు మేఘం నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి మేఘం వరకు. చివరికి నెమ్మదిగా తెరిచిన మార్గం కూడా బయటికి వెళ్ళిపోయింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత దేవుడు ఆయన ప్రేరేపణ బట్టి నాలో కలిగినటువంటి ఒక ఆలోచన, దేవుడు బహుశా ఏదో ఖచ్చితంగా ఆకాశ పక్షుల్ని విచారించి చూసినప్పుడు అవి ఏవో తెలియజేస్తాయి. అయ్యా ఏదో తెలియజేస్తాయి. అయితే ఆ పక్షి గుండా దేవుడు తెలియపరచాలనుకున్నటువంటి సంగతులు మనం చూద్దాం. మీరు సిద్ధంగానే ఉన్నారా? ఆశగానే ఉన్నారుగా? చాలా మంచి సంతోషం. అయితే నేరుగా మొట్టమొదటిగా నేను ఈ యొక్క రాబిన్ అనేటువంటి ఈ పక్షి, నల్లచిన్నటువంటి ఈ పక్షి, దీని విషయమై మనం ముందుకు సాగిపోయే ముందు అసలు ఈ పక్షి ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్రలో కూడా, ఆయన సాక్ష్యములలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించింది. జాగ్రత్తగా గమనించండి. మనం కొంచెం నెమ్మదిగా ముందుకు సాగిపోదాం. 52-0713A చూసినట్లయితే 52-0713A. ఎర్లీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అంటే తొలుత ఆత్మ సంబంధమైన అనుభవాలు. బ్రహ్నం గారి యొక్క బాల్య దశలో దేవుడిలోనికి ఆయన పిలువబడినప్పుడు ఎలాంటి ఆత్మ సంబంధమైన అనుభవాల చేత దేవుడి వలన ఆయన ఒక తాకిడి జరిగినాదో ఆ తాకిడిని గురించి మాట్లాడేటువంటి కొన్ని అనుభవాలు చెప్తా ఉన్నారు. అక్కడ 13వ పారా చూడండి, 13. నా చిన్న స్నేహితులారా, నా సహోదరుడా, towards the house, and he was as far as 50 yards from the house. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళ నాన్నగారు లాగ్స్ అంటే కట్టెలు కొడుతుండేటువంటి ఒక వృత్తి కలిగి ఉండేవారు. వీరితో పాటు ఉండేటువంటి వీరి సహోదరులు కూడా బయట ఉండి ఆడుతున్నారు. వీళ్ళ సహోదరుడితో పాటు ఆడుతున్నాడు, కానీ ఆ సహోదరుడు లేడు, ఆయన యాక్చువల్ చనిపోయినటువంటి ఆయన సహోదరుని గురించి మాట్లాడుతూ, మేము కాసేపు అక్కడ మైదానంలో ఆడుకున్న తర్వాత నా సహోదరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. మేము ఇంటికి తిరిగి వెళ్ళాము, కానీ నేను మాత్రము ఆ చిన్న కొమ్మకు చుట్టుపక్కల ఆటలు ఆడుతూ ఉన్నాను అని బ్రహ్నం గారు చెప్తా ఉన్నారు. అక్కడ ఏదో ఒక పక్షి ఆ కొమ్మల పైన కూర్చున్నట్టుగా నేను చూస్తున్నాను. ఆ పక్షి అరుస్తూ ఉంది. చిర్పింగ్ అంటే చిక్ 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 అని వాళ్ళు చేసేటువంటి శబ్దాలతో ఆ పక్షి అరుస్తూ ఉంది. నేను ఆ అరుస్తున్నటువంటి ఆ పక్షి యొక్క శబ్దాలను నేను విన్నాను. అది ఈల వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది బహుశా రాబిన్ పక్షి అయి ఉండవచ్చు, అది బహుశా అలాగ అయి ఉండొచ్చు. అది ఏదో ఒక పాట పాడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అప్పుడు అక్కడ దాని వెంబడిగా ఏం జరుగుతుందంటే అక్కడ ఏదో ఒక స్వరం వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఈయన బాల్య దశలో ఉన్నప్పుడు తన సహోదరుడితో పాటు కలిసి ఆడుతున్న సందర్భంలో కొంత సమయం అయ్యాక సహోదరుడు తిరిగి ఇంటికి వెనక్కి వెళ్ళాడు. ఈయన అక్కడే ఆ యొక్క కొమ్మల దగ్గరే ఆట ఆడుతూ ఉండగా ఏదో ఆ కొమ్మల పైన ఒక రాబిన్ బర్డ్ లాంటి ఒక పక్షి ఉండి అది చిన్నగా అరుస్తున్న విషయాన్ని చూస్తున్నాడు. అది అరిచిన దాన్ని ఈయన జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తూ వింటున్నాడు. వినినప్పుడు అది ఏదో పాట పాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కాసేపటికి చూడగానే ఆ పక్షి
పాట పాడడం ఆగిపోయిన వెంటనే అక్కడి నుంచి ఏదో ఒక బలమైనటువంటి దేవుడి స్వరం రావడాన్ని వింటున్నాడు ఆయన. తర్వాత చూడండి, Friends, స్నేహితులారా, these Bible say days open before me. అప్పుడు అక్కడ బైబిల్ నా ముందు పెట్టబడి తెరవబడినట్టుగా ఉన్నది. When I say this నేను ఎప్పుడైతే ఈ మాట చెప్తున్నానో now, ఇప్పుడు whether it comes from the bird, from the tree, అయితే ఆ స్వరము ఆ పక్షిలో నుంచి వచ్చిందా లేదా ఆ చెట్టులో నుంచి వచ్చిందా నాకు తెలీదు. I was just a laddie boy. అప్పుడు నేను ఒక చిన్న పిల్లవాడను, I did not know. నాకు తెలీదు, I cannot say. నాకు తెలీదు, నేను చెప్పలేకపోతున్నాను. God knows. దేవుడికి తెలుసు, I do not. నాకైతే తెలీదు. But a voice spoke to me. కానీ ఆ రాబిన్ పక్షిలో నుంచి ఆ పాట ఆ శబ్దాన్ని విన్న తర్వాత దేవుడి దగ్గర నుంచి నాకు ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం ఏం చెప్తుందంటే But I was going to live near a city called New Albany. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, ఆ స్వరము ఒక సంవత్సరంలోగా న్యూ ఆల్బనీ అనే ప్రాంతంలో నీవు ఉండబోతున్నావు, నివసించబోతున్నావు అనే స్వరాన్ని మాత్రం ఆ బాల్య దశలో నేను విన్నాను అని చెప్తా ఉన్నారు ఆయన. And about a year from then, అక్కడ ఒక సంవత్సరం తర్వాత, or less than a year, సంవత్సరం కంటే మునిపే my father came to Indiana. ఇండియానా అనే ప్రాంతానికి నా తండ్రి గారు వచ్చారు. And we have lived within 4 miles now. అయితే ఆ ప్రాంతానికి 4 మైళ్ళ దూరంలో మేము నివసించడం ప్రారంభించాం. And I have been, జాగ్రత్త గమనించాలా, దేవుడి యొక్క ప్రవక్త దగ్గరికి తన ప్రారంభ దినాల్లో ఆత్మ సంబంధమైన అనుభవాల విషయంలో ఆ స్వరం రావడానికంటే మునిపే అక్కడ రాబిన్ అనే ఒక బర్డ్ దగ్గర నుంచి ఆయన ఒక ప్రత్యేకమైన స్వరాన్ని వింటున్నాడు. అయితే ఇక్కడ మీరు చూస్తే ఆయన అంటాడు, బహుశా అది చెట్టులో నుంచో లేదా పక్షిలో నుంచో దేనిలో నుంచి అయితే వచ్చింది కానీ నాకు తెలియదు ఎక్కడి నుంచో అన్నాడు ఆయన. జాగ్రత్తగా వినాలి. కానీ అదే ప్రవక్త మరొక చోట దీని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, 55-0117 55-0117లో దేవదూత నన్ను ఎలాగో దర్శించి ఆజ్ఞాపించింది అనేటువంటి వర్తమానం గుండా చూస్తే దానిలో 27వ పేర చూడండి, 27. now, ఇప్పుడు then I remember being at this little old spring. నాకు తెలుసు, నా జ్ఞాపకం ఉన్నది, ఒక చిన్న పిల్లవాడిగా నేను ఉంటున్నప్పుడు And I had a rock and was throwing it down like that. నా చేతిలో ఏదో ఒక చిన్న రాయిని పట్టుకొని నేను అలా విసిరినట్టుగా నాకు గుర్తున్నది. అలా విసిరినప్పుడు In the mud, అక్కడ ఉన్నటువంటి బురదలో trying to show my little brother how strong I was. నా సహోదరుడికి నేను ఎంత బలమైన వ్యక్తిలో అని చూపించే ప్రయత్నం ద్వారా ఒక రాయిని తీసుకొని విసురుతూ నా సహోదరుడికి చూపిస్తా ఉన్నాను నేను. And there was a bird sitting up on the tree. అక్కడ చెట్టు పైన ఒక పక్షి కూర్చొని ఉన్నట్టుగా నేను చూశాను. And he was chirping, tearing around. అది అరుస్తూ కేరింతలు కొడుతూ గంతులేస్తూ అటు ఇటు తిరుగుతున్నట్టుగా చూస్తున్నాను. A little old robin. or అది ఆ something. పాత ఇది నలంచి పిట్ట లేదా ఆ పాత రాబిన్ అనే పక్షి అయి ఉండొచ్చు. And the little robin, ఆ చిన్న రాబిను, I thought he spoke to me. నేను నమ్ముతున్నాను, నేను ఆలోచిస్తున్నాను, ఆ పక్షి నాతో మాట్లాడింది. And I turned and listened. నేను ఒక్కసారి అటువైపు తిరిగి నేను విన్నాను. And the bird flew away. ఆ పక్షి అక్కడ నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. And a voice said, అక్కడ ఒక స్వరం నాతో చెప్తా ఉంది, you are going to spend a big part of your life near a city called New Albany. న్యూ ఆల్బనీ అనే సిటీకి దగ్గరలో నీ జీవితంలో ప్రాముఖ్యమైన అధికమైనటువంటి చాలా ఇంపార్టెంట్ చక్కటి ఇంపార్టెంట్ అయిన భాగము నువ్వు ఆ ప్రాంతం దగ్గర నివసించబోతున్నావు అన్న స్వరాన్ని నేను విన్నాను అంటున్నాడు ఆయన. ఎక్కడెక్కడైతే ఆయన జీవితం యొక్క స్టోరీ చరిత్ర చెప్తారో ప్రవక్త గారు ఆ చరిత్ర చెప్పుచున్న ప్రతి చోట కూడా దేవుడి స్వరం ఎలాగ నా దగ్గరకు వచ్చిందని చెప్పుచున్న ప్రతి చోట కూడా ఈ రాబిన్ బర్డ్ని, రాబిన్ పక్షిని మాత్రం ప్రస్తావించుట ఆపల. ఎందుకంటే ఆ రాబిన్ పక్షిలో ఏదో ఉంది. ఆ రాబిన్ పక్షి యొక్క గుణ లక్షణాలు ఏవో అయి ఉండాలి. ఆ రాబిన్ పక్షి కూడా దేవుడు ఏదో ఒకదాన్ని సూచించాలి. దాని గుండా మనుషులు గ్రహించవలసింది, నేర్చుకోవలసింది. ఎలాగైతే పక్షి రాజును చూసినప్పుడు దాని యొక్క ముక్కును అది మరలా కొంత సంవత్సరాల నూతనపరుచుకున్న విధానాన్ని కానీ,
తన యవ్వనాన్ని మరలా నూతనపరుచుకునే విధానాన్ని కానీ, ఎత్తైన స్థితిలో ఎగురుతున్న విధానాన్ని కానీ, అది యుద్ధం చేసేప్పుడు భూమి మీద నుంచి గాలిలోకి తన శత్రువును తీసుకెళ్లే విధానాన్ని కానీ, దాని జీవన శైలిలో ఎలాంటి ఒక గుణపాఠాన్ని మనం నేర్చుకోవాలని దేవుడు ఆశపడినాడో, అదే రీతిగా ఈ రాబిన్ గుండా కూడా దేవుడు ఏదో ఒక విషయాన్ని మన పట్ల చూపించాలని ఆశపడుతున్నాడు. రాబిన్ ని విచారించుము, అది నీకు తెలియజేయును. ఆమేన్. అందుకోసమే ఈ రాబిన్ పక్షిని గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. అది ప్రవక్త గారి యొక్క జీవితంలో ప్రారంభ దినాల్లో దేవుడి యొక్క ప్రత్యేకమైన దైవిక అనుభవాలు పొందడానికంటే మునుపు ఎలాగ రాబిన్ పక్షి మాట్లాడిందో, అలాగే ఈ రోజున కూడా రాబిన్ పక్షి మనకు అనేకమైన గుణపాఠాలని, అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాల్ని చూపించడానికి దేవుడు ముందుగా పెట్టాడు. దాంట్లో నేను మొట్టమొదటిగా ఆ రాబిన్ పక్షిని దాని యొక్క ఆలోచన విధానాన్ని మీ ముందు పెడతాను. జాగ్రత్తగా గమనించండి. 53-0405S. గో టెల్ మై డిసేపుల్స్, వెళ్ళండి నా శిష్యులకు తెలియజేయండి అనే వర్తమానంలో చూస్తే 141 పేర చూద్దాం. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ నుంచి ఆ రాబిన్ పక్షిని గుండా దేవుడు మనతో మాట్లాడాలనుకున్నవి, మనకు చూపించాలనుకున్న విషయాలు తన ప్రవక్త ద్వారా తెలియపరిచిన విషయాలు చూద్దాం. ఇక్కడ 141. అందుకొరకే అక్కడ ఒక కథ చెప్పుచున్నట్లుగా నువ్వు గమనించు. ప్రతి ఉదయము మనం ఎందుకో లేవగానే ఎలా ఉంటాము, వావ్ నాకు మరొక ఉదయం దొరికింది అన్న సంతోషం దేవుడు రాడు. లేవగానే అబ్బా నిద్ర సరిపోలేదని ఒకరు, లేవగానే అబ్బా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని వారు ఒకరు, లేవగానే అబ్బా నిన్న చేసిన వంట పని మళ్ళీ ఇవాళ చేసేది అని మరొకరు. లేచిన వెంటనే ప్రతి ఒక్కరి ఉదయంలో ఆనందకరమైనటువంటి సందర్భాలు చాలా తక్కువ. దాన్నే ప్రవక్త అంటారు, వి గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ గ్రౌచ్లీ. తర్వాత నేను కొంచెమే నిద్రపోయాను అంటారు. ఇలా నాకు నిద్ర సరిపోలేదని, నిద్ర రాలేదని కొన్ని రకరకాల మాటలు అందరూ చెప్తూ ఉంటారు. మనకు బీపీలు రావడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. మనకు షుగర్ రావడంలో కూడా ఏ విశేషం లేదయ్యా, ఆశ్చర్యం లేదు ఈ రోజున. అదేంటయ్యా, పొద్దున్నే లేవడానికి దృష్టిలో పెట్టుకొని బీపీలు షుగర్లు అంటాడేంటైనా, ఏదో సంబంధం ఉండి తీరాలా అంటే పాస్టర్ గారి నుంచి రోజుకు 15-16 గంటలు పడుకోమని చెప్తాడేమో అనుకునేరు. కాదు, ఏదో దేవుడి యొక్క ప్రవక్త చదివే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రోజున పొద్దున్న లేవగానే మనం ఉండేటువంటి ఒక ఆరోగ్యకరమైన పరిస్థితి, ఆత్మీయ స్థితిగతులను చూస్తూ ఉంటే బీపీలు రావడానికి, షుగర్లు రావడానికి పెద్ద ఆశ్చర్యమేమి లేదు. వచ్చే విధంగానే మన జీవన శైలి ఉన్నది. అది భౌతికంగానేను, ఆత్మీయంగానేను. తర్వాత చూడా, కానీ నీవు గనక ఆ చిన్న రాబిన్ పక్షిని చూసినట్లయితే అది ఉదయకాలమే లేచి అది మొట్టమొదటిగా అది తన చిన్న ముఖమును ఆకాశము తట్టు తిప్పి అది ఆ యొక్క ఆకాశ తలముల వైపు తన చిన్న తలను పైకెత్తి తన గలములో ఉన్న శక్తి కంటే మించిన స్వరముచే గొప్ప కీర్తనలు పాడుతూ ఉంటది. You never seen any of them with high blood pressure, walking on crutches, with diabetes. నువ్వెన్నడూ కూడా ఆ రాబిన్ అనే పక్షిని చూస్తే బీపీ ఉన్న రాబిన్ పక్షి గాని, షుగర్ ఉన్న రాబిన్ పక్షి గాని, నడిచేప్పుడు కాళ్ళ నొప్పులు వస్తే కర్ర పట్టుకొని నడిచే పక్షి గాని, ఇలాంటి పక్షులే కనబడవు నీకు. ఎందుకయ్యా అంటే పక్షులకు మనకున్న వ్యత్యాసం ఎక్కడుందంటే దేవుడి యొక్క ప్రవక్త అంటారు, ఉదయాన్నే లేవగానే పక్షులలో ఉండే ఆనందము వాటి కంఠ స్వరమును మించినటువంటి స్వరములతో దేవునికి చేసేటువంటి గొప్ప కీర్తనతో పోలిస్తే మనిషి ఈజ్ వేకింగ్ అప్ గ్రౌచ్లీ. చాలా బాధాకరంగా లేస్తా ఉన్నాడు. నిద్ర సరిపోలేదంటాడు, చేసిన పని మళ్ళీ చేయాలంటాడు, అయ్యో మళ్ళీ లేచిపోయానంటారు. కానీ లేవగానే
ఇది ప్రభువు స్తుతించే సమయమనియు, ఇది ప్రభు కోసం నేను కేటాయించవలసిన అద్భుతమైన స్థితి అనియు ఆ చిన్న రాబిన్ పక్షి ఎలాగైతే చేస్తున్నదో, ఎలా స్తుతిస్తున్నదో, అదిగో అలాగున మనం చేయలేకపోతున్నాము. అందుకే పక్షులలో కూడా బీపీ ఉండే పక్షి, షుగర్ ఉండే పక్షి నీ కంటికి కనబడతలా, కానీ మనుషుల్లో కనబడుతున్నారు. దీనికి గల కారణము ఆ రాబిన్ పక్షిని చూసి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం నేర్చుకోలేకపోవడమే. ఆ తర్వాత చూద్దాం. అవును, అప్పుడు అది అంటాయి, ఒక చిన్న లిటిల్ రాబిన్ పక్షి మరొక పక్షితో అంటుంది. ఒకసారి ఇలాగన్నది, మంచిది, అసలు ఏంటి సమస్య? జాగ్రత్తగా వినండి. ఒక చిన్న రాబిన్ పక్షి మరొక రాబిన్ పక్షితో అంటా ఉంది, ఏంటి చిన్న సమస్య? ఈ ప్రజలు, ఈ విషయాలు, ఈ యొక్క నిర్మాణం చేయబడ్డ వారు ఎవరైనా తమను తాము మనుషులు అనుకుంటున్నారో, జాగ్రత్త వినండి, పైనుండే 2 పక్షులు కిందన్న మనుషులను చూసి అనుకుంటున్నాయి. ఒక పక్షి ఇంకో పక్షితో, ఒక రాబిన్ మరొక రాబిన్తో అంటా ఉంది, ఏంటి అసలు మనుషులను చెప్పుకుంటున్నారు వీళ్ళంతా, వీళ్ళకి ఏంటి సమస్యలు, ఏంటి బాధలు, వీళ్ళకి ఏంటి గొడవలు? పొద్దున్న ఒక పక్షి ఇంకో పక్షి డ్రామాటికల్గా చెప్తా ఉంటా చూడండి. నేను పొద్దున్న దేవుడికి స్తోత్రము గానము అని నేను పాడుకుంటూ పోతా ఉన్నా. ఇదిగో ఈ మనుషులు చెప్పుకుంటే ఒక ఇంటికి మీకు పోతా ఉంటే నీ జింపడిపోను అని ఆమె తిడతా ఉందని చెప్తా ఉంది. నేనేమో దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటూ ఆనందంగా పాటలు పాడుకుంటూ పోతా ఉంటే ఏంటి మనుషులు పొద్దున గొడవలు, పొద్దున బాధలు, పొద్దున టాబ్లెట్లు, పొద్దున బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్, థైరాయిడ్ టాబ్లెట్, గ్యాస్ టాబ్లెట్, ఇంకేం టాబ్లెట్లు పొద్దున వేసుకుంటే ఏమున్నాయమ్మా? అల్సర్ టాబ్లెట్, థైరాయిడ్ టాబ్లెట్లు. ఏంటిది? ఒక పక్షి ఇంకో పక్షితో మాట్లాడుకునే 2 మధ్య సంభాషణ దేవుడు ప్రవక్త చెప్తా ఉన్నారా? తర్వాత మరి ఎందుకని బాధపడుతూ ఉంటారు ఎప్పుడు? ఈ పక్షితో అంటుంది, అంటే మనము కలిగి ఉన్నట్లుగా ఆ పరలోకపు తండ్రిని మనం ఎలాగో కలిగి ఉన్నామో వీళ్ళకి అలాంటి తండ్రి లేడా? ఎందుకని బాధపడుతున్నారు మరి? ఎందుకని ఇరుకులు ఇబ్బందులు చెప్తా ఉన్నారు మరి? ఎందుకని సమస్యల్ని గోజాడుతున్నారు మరి? మనకున్నట్టుగానే ఒక పరలోకపు తండ్రి ఈ మనుషులకు లేడా? మరి ఉంటే ఎందుకని వీరు బాధపడుతున్నారు? ఉంటే ఎందుకు వీరికి ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయి? మనకు లేదే, మనకు ఎవరికి కాలు ఇరిగింది లేదు, చేయబడిపోయింది లేదు, మనకు విటమిన్ డెఫిషియన్సీ లేదు, మనమేమో విత్తట్లేదు, కొయ్యట్లేదు, ఆహారం సమృద్ధిగానే ఉంది. వీరని పొద్దున్నే లేచి రాత్రి పగలు కష్టపడినా సరే వీరి ప్రయాసం అంతా ఎక్కడికి పోతోంది? మనకున్నట్టుగానే ఆత్మ సంబంధమైనటువంటి పరలోకపు తండ్రి వీరికి లేడా? ఉంటే ఎందుకు బాధపడుతున్నారు? ఉంటే ఎందుకు సమస్యలు వస్తున్నాయి? అయ్యా, మనకు పరలోకపు తండ్రి ఉన్నాడా? ఆ చిన్న రాబిన్ పక్షికి ఉన్నట్టుగానే మనకు తండ్రి ఉన్నాడా? తండ్రి ఉంటే ఆయన కార్యాలేవి. గిద్యోను అన్నమాట గుర్తుందా? యెహోవాయే మన మధ్యలో ఉంటే ఆ కార్యాలేవి. రాబిన్ పక్షుల మధ్యలో ఉన్నటువంటి దేవుడు వారి మధ్యలో కార్యాలు కనపరిచినట్లుగా మన మధ్యలో ఉన్న దేవుడు మన మధ్యలో ఉన్న కార్యాలు కనపరచాలిగా. ఒక రాబిన్ పక్షి మరొక రాబిన్ పక్షితో మాట్లాడుతున్న విషయాలు చెప్తూ అంటాడు ఆయన. తర్వాత చూడా, మనల్ని గురించి ఎలాగున జాగ్రత్త కలిగి పోషించడానికి ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు, వీరికి లేడా అని ఒక పక్షి మరొక పక్షితో మాట్లాడుతున్నటువంటి ఆ సంభాషణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మరొక చోట చూద్దాం, గమనించుదాం. 54-0404M. జాగ్రత్త గమనించాలా. ఎర్నెస్ట్లీ కంటెండింగ్ ఫర్ ద ఫెయిత్ అనే వర్తమానంలో మొదటి పేర నుంచి చూడండి. ఒకప్పుడు ఇలాగ చెప్పబడ్డది, ఒక చిన్న రాబిన్ పక్షి ఆయన ఇంపర్సనేట్ చేస్తున్నాడు, అనుకరించి చూపిస్తా ఉన్నాడు. ఆయన ఆ పక్షి అన్నది, ఒక చిన్న రాబిన్ పక్షి చెప్పింది,
walk around so down hearted and so like they are just so selfish. ఎందుకని మనుషులు వారి హృదయాలు సొమ్మసిల్లినట్లుగా స్వార్థములతో నింపబడినట్లుగా ఎందుకని ఒకరు అట్లా నడుస్తూ ఉన్నారు ఈ మనుషులంతా? పక్షులు ఒకటితో ఒకటి మాట్లాడుతున్న విషయాలు ఇవి స్టోరీలు అనుకుంటున్నారా? కల్పిత కథలు అనుకుంటున్నారా? మీకు చూపిస్తాను చూడండి. ఎందుకని ఒక మనిషి మరొక మనిషితో స్వార్థంతో ఎలాగ నడవగలుగుతున్నాడు? ఎలాగో తమ హృదయాలు సొమ్మసిల్లిపోయినట్టుగా కిందికి తల వేలాడుతున్నట్టుగా ఎలా వీళ్ళు బ్రతకగలుగుతున్నారు? ఒక చిన్న రాబిన్ పక్షి మరొక పక్షితో మాట్లాడుతున్న మాటలు and said, అప్పుడు అన్నది, wonder if they haven't got a heavenly father to watch over them like we robins do. మన రాబిన్లను ఎలాగ పరలోకపు తండ్రి ఎల్లవేళలా చూస్తూ కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటాడో అలాంటి తండ్రి వీరి మధ్యలో లేడా? తర్వాత so maybe that's about it. బహుశా దీని వలన అయి ఉండొచ్చు. You never hear of one having high blood pressure. నీవు ఒక్క పక్షి కూడా బ్లడ్ ప్రెషర్ ఉంది, బీపీ ఉందని చాపబడుట కూడా మీరు ఎప్పుడు విని ఉండలేదు. Did you ever see them on crutches? అది కాళ్ళు సరిగా లేనప్పుడు ఊతకర్రలాగా పట్టుకొని నడిచేటువంటి అలాంటి ఊతకర్ర పట్టుకొని నడిచే ఒక పక్షిని చూడలేరు. Going to the hospital to be operated on. హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకునే ఒక పక్షిని చూడం మనము. No. లేదండి. They got a heavenly father. ఎందుకంటే వాటికి పరలోకపు తండ్రి ఒకడు ఉన్నాడు. He watches over them. ఆయన వాటి పైన ఎల్లవేళలా తన చూపు నుంచి చూస్తూనే ఉన్నాడు. And he takes care of them. ఆయన వాటిని గురించి జాగ్రత్త వహిస్తా ఉన్నాడు. But we కానీ మనమైతే know more than they do. ఈ చిన్న రాబిన్ పక్షులకు తెలిసిన దానికన్నా మనకు అధికంగా తెలుసు కదా. And so we have to be cut on, butchered up, and all kinds of diseases, and fuss and fight with one another, and that's the way we do. ఆ చిన్న పక్షులకు దేవుని గురించి తెలిసే సమాచారం ఎంతో చిన్నది. నీ 5-6 సంవత్సరాల పిల్లవాడు చెప్పే మాటల కన్నా ఆ రాబిన్ పక్షులు చెప్పగలిగే జ్ఞానం చాలా చిన్నది. అయినా సరే అవి కలిగి ఉన్న ఆ చిన్న జ్ఞానంలోనే వాటి విశ్వాసంతో అవి నిలబడినట్లుగా ఎంతో తెలిసిన మనం మాత్రము రోగాలు జయించలేకపోతా ఉన్నాం, సమస్యలు జయించలేకపోతా ఉన్నాం. ఒకరిని గురించి ఒకరు ఫస్ట్ మాట్లాడుకోలేకుండా, మూడో వ్యక్తిని గురించి గేలి చేయకుండా ఉండలేకుండా, ఎవడు లేకుండా మూడో వ్యక్తిని గురించి మాట్లాడి వాడి ప్రభావాన్ని చంపలేకుండా మాత్రము ఉండలేని పరిస్థితిలో ఉన్నామే. ఆ చిన్న రాబిన్ పక్షి నుంచి మనం నేర్చుకోదగిన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. తర్వాత చూడండి అంటాడు, నౌ హియరింగ్ దిస్ అవర్ బ్రదర్, ఇవన్నీ వింటున్నటువంటి నా యొక్క సహోదరుడా, On those birds like that, అలాంటి పక్షులను చూస్తే, that is a spiritual gift. అయ్యా పక్షులు మాట్లాడుట మనుషులు వినగలుగుతారు, గ్రహించగలుగుతారు. ఇది ఏదో కథలు కావివి. పక్షులు మాట్లాడతాయి, మనుషులు వింటారు. ఇది ఒక ఆత్మ సంబంధమైన వరము అంటున్నాడు ఆయన. నాకు ఈ మధ్యలో ఒక సహోదరుడు, అయ్యా నాతో ఒక రాబిన్ పక్షి మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది అన్నప్పుడు నేను వర్తమానం నిశ్చితంగా పరిశీలించినప్పుడు ఎస్, పక్షులు మాట్లాడతాయి, కానీ దాన్ని గ్రహించగలిగేటువంటి శక్తి ఆత్మ సంబంధమైన వరం అది కొంతమందికి ఇవ్వబడింది. నాట్ ఎవ్రీబడి కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ బర్డ్స్. పక్షుల స్వరాన్ని అందరూ వినలేరు, అందరి స్వరాన్ని పక్షులు వినవు. ప్రకటన గ్రంథంలో చూస్తుంటే ఆకాశ పక్షులారా రండి, మీకోసం సిద్ధపరిచినటువంటి ఈ గొప్ప విందుని తినండి అంటే ఆకాశ పక్షుల నుంచి అక్కడ విందు తినడానికి చూస్తున్నాం మనం. అర్మగిద్దోను యుద్ధం గురించి వినలే? పక్షులు వింటాయి ఆ మాటలు? పక్షుల మాటలు వినేవారు ఉన్నారా? ఉన్నారయ్యా. దాని గురించి మాట్లాడుతూ దేవునికి ప్రవక్త అంటాడు, ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ గిఫ్ట్. అదొక ఆత్మ సంబంధమైన వరమయ్యా. ఆ వరము కలిగిన వారు పక్షుల యొక్క స్వరాన్ని వినగలుగుతారు, పక్షుల భావనలు పట్టుకోగలుగుతారు. నీ దగ్గరికి ఒక జంతువు, ఒక పక్షి వచ్చి నిన్ను నిమురుతూ నీ పక్కన కూర్చుంటుంది అనుకో, ఏదో ఆహారం కోసం వచ్చిందని నువ్వు అనుకుంటావు, ఏదో దానికి మన మీద ప్రేమ కలిగి వచ్చింది అనుకుంటావు. నీకు తెలియడంలే ఆ ఆత్మ సంబంధం వరమును దేవుణ్ణి అడుగు, అది ఏదో నీకు తెలియపరచని ఆశపడతా ఉంది. జంతువులు మాట్లాడతాయి, బోధిస్తాయి, పక్షులు మాట్లాడతాయి, అవి తెలియజేస్తాయి విచారించినప్పుడు. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ గిఫ్ట్.
Try to impersonate it once. ఆ See how you get along. నీవు ఒకవేళ దాన్ని అనుకరించి చూసినట్లయితే దాని ఎలాగో ముందుకు సాగలతో నీకు అర్థమవుతుంది. God has given that to the brother. దాన్ని దేవుడు ఆ సహోదరుడికి అనుగ్రహించాడు. I hear this young man singing that song. ఉమ్, Yielded Lord to thee. ఉమ్. And how that brother couple sitting there. విన్నారా జాగ్రత్తగా? అక్కడ ఒక సహోదరుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన వరాల గురించి మాట్లాడుతున్నాడు. పక్షులు మాట్లాడతాయ్యా, మీరు కావాలంటే ప్రసంగి గ్రంథంలో మార్చుద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం. త్వరగా కొంచెం వేగవంతంగా. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనం. నీ మనసునందైనను నీ మనస్సునందైనను రాజుని శపింపవద్దు. రాజుని శపించకయ్యా, నీ పడక గదిలోనైనను నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఐశ్వర్యవంతుడిని శపించొద్దు. ఏలైనగా ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారాన్ని కొనిపోవునేమో. తర్వాత రెక్కలు కలిగినది సంగతి తెలుపును. చాలా మందికి ఈ విషయాలు తెలియడంలా. పక్షులు ఖచ్చితంగా మాట్లాడతాయి, కానీ ఇది ఒక వరమనియు, దీని గుండా దేవుడు మాట్లాడతాడనియు, దేవుడు ఈ సమస్త సృష్టిలో పెట్టే తన మొట్టమొదటి బైబిల్ ప్రకృతిలో ఉన్నదనియు చాలా మంది గ్రహించలేకపోతున్నారు. దేవుడి యొక్క ప్రవక్త అంటారు, ఎలా వెళ్ళా, నేచర్ ఈజ్ మై ఫస్ట్ బైబిల్. ప్రకృతి నా మొదటి బైబిల్ అయ్యా. యోబు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. అయ్యా, మీరు బోధించినవి గ్రహింపులేని వివేచన శక్తి లేని వాడనైతే కాను గాని అయినను జంతువులు అడుగు బోధిస్తాయి, పక్షుల్ని విచారించు తెలియజేస్తాయి, భూమిని చూడు, సముద్రపు చేపలను చూడు అవి నీకు తెలియపరుస్తాయి. ఆయన పొందిన బోధ విధాన క్రమాన్ని చూపిస్తా ఉన్నాడు. ఈ కాల ప్రవక్త కూడా పొందిన బోధ విధానం అదే. ఆయన ఎలవేళ వేటాడుతున్నప్పుడు కానీ ఆయన అనేకమైనటువంటి సూచనలు చెప్తా ఉంటారు ప్రకృతిలో జరుగుతున్న విషయాలను. ఆ రాబిన్ పక్షి గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, ఆ రాబిన్ పక్షి తన యొక్క ప్రారంభ దినాల్లో ఆత్మ సంబంధమైన అనుభవాలు కలగడానికి దేవుడి స్వరం రావడానికి మునుపు ఆ రాబిన్ పక్షి అరవడాన్ని చూశాడు ఆయన. దాని గురించి చాలా చోట్ల సాక్ష్యాలు చెప్పాడు. నేను కేవలం రెండే చూపించాను మీకు మచ్చుకగా. కానీ ఆ తర్వాత అంటాడు, ఆ రాబిన్ పక్షులు ఎలాంటి, రాబిన్ పక్షులు దేనికి భయపడవయ్యా, రాబిన్ పక్షులు దేనికి భయపడవు. మరొక చోట వర్తమాన సమయం లేదు, నేను చెప్తా ఉన్నాను. అవంటాయి, ఒక పక్షి ఇంకో పక్షి దగ్గరికి వచ్చి, ఏంటి మనుషులు ఇంతగా ఆందోళన పడుతున్నారు, ప్రతిదాని గురించి ఎప్పుడు కూడా ఆందోళన, ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఏమవుద్ది, దీని గురించి ఎందుకు ఇంతగా మీరు ఆరాట పడుతున్నారు. అప్పుడు పక్కన ఉన్నటువంటి మరొక రాబిన్ పక్షి అంటదట, అయ్యో మై లిటిల్ రాబిన్, ఐజ్ వి ఆర్ రాబిన్స్, వి డోంట్ వర్రీ. మనమైతే దేన్ని గురించి మనం టెన్షన్ పడము, దేన్ని గురించి ఆలోచన చేయము, దేన్ని గురించి భయపడము, సమస్తము పరలోకపు తండ్రి పైన పెట్టేస్తాము. వాటికి తెలిసిన బోధ ఎంత, ఇంత 2 ముక్కల బోధ. మనకేమో 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను బయలుపరచబడిన తర్వాత కూడా మనం ఇంకా భయపడతాం, ఇంకా ఆందోళన పడతాము, ఇంకా ఆరాట పడతాము, ఇంకా ఏమైపోతుందేమో అనేటువంటి ఒక సందిగ్ధతలో పడిపోతా ఉన్నాము. రాబిన్ పక్షిని చూసి నేర్చుకోవాల్సిన ఎంతగానో ఉందయ్యా. ఆమేన్. కానీ ఆ రాబిన్ పక్షులను బట్టి దేవుడు అంటాడు, ఆ రాబిన్ పక్షులు చూడండి అయ్యా, అవి భయపడతలేవు, అవి విత్తట్లేవు, అవి కొయ్యట్లేవు, అయినా సరే వాటిని పోషిస్తున్నాను, అయినా వాటి అనారోగ్య పరిస్థితులను కాపాడుతున్నాను. ఇంతలా తెలిసి ఇంతకంటే ఎక్కువగా ప్రేమించిన మిమ్మల్ని ఎందుకు మీరు ఆరాటపడుతున్నారు, ఎందుకు మీరు ఆందోళన పడుతూ ఉన్నారు అంటున్నాడు ఆయన. బయట కొంతమంది యొక్క కళ్ళల్లో మాటల్లో కనబడకపోవచ్చు, కానీ ఎలా వెళ్ళా నా పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా ఆందోళన పడేవారు కొంతమంది, నా ఉద్యోగ పరిస్థితి ఎట్లా ఆందోళన పడేవారు కొంతమంది, నా ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఆందోళన పడేవారు కొంతమంది, నా ఆస్తి ఎట్లా ఆందోళన పడేవారు కొంతమంది, అయ్యో నా కుటుంబం ఏమైపోతుందో ఆందోళన పడేవారు కొంతమంది, అయ్యో మాకు రేపటి దినం ఏం జరుగుతుందో అప్పులోడు ఏమంచాడో ఆందోళన పడేవారు కొంతమంది. ఆందోళన లేని మనుషులు ఈ రోజున కనబడుట నిజంగా అరుదుగా మారిన దినాలు అయిపోయాయి. ఏదో ఒక ఆందోళన ఖచ్చితంగా ఈ రోజున పెట్టబడ్డది మనుషుల మధ్యలో. కానీ అయ్యా, దేవుడి యొక్క చిన్న రాబిన్లు మీరు. యు ఆర్ దట్ లిటిల్ రాబిన్ ఆఫ్ గాడ్. ఆ రాబిన్ల కంటే విలువైన వారిగా ఉన్నటువంటి మీరు, ఆ చిన్న రాబిన్లైన మీరు దేనికయ్యా వీటిని గురించి టెన్షన్ పడడం. మరికొంతమంది అయితే భక్తిలో ఉండేవాళ్ళు, ఇంతకీ నేను భక్తిపరుడు అవుతానంటావా ఆందోళన, ఎత్తబడతానంటావా ఆందోళన. భక్తిపరమైన ఆందోళన మంచిది అనుకుంటారు కొంతమంది. అయ్యో, రాబిన్స్ నెవర్ వర్రీ.
రాబిన్లు ఎప్పుడు కూడా ఆందోళన చెందవయ్యా, దేనిని గురించి కూడా ఆందోళన చెందవు అవి. అప్పులు కట్టమా, ఆరోగ్యాలు బాగుపడితే బాగుపడవా, పిల్లలు ఎదగరా, పిల్లలు రక్షణ పొందరా, మా కుటుంబం మళ్ళీ కలుస్తుందా కలవదా, నా కుటుంబాలంతా రక్షణ పొందరా. అయ్యో, 1 కాదు 2 కాదు, దేని గురించి కూడా ఆందోళన పడకుండా జీవించగలిగేటువంటి ఏకైక రాబిన్లు దేవుడి యొక్క రాబిన్లు, అది మీరై ఉండాలా. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. ఇంకా నేను ఓన్లీ మీకు పరిచయ ఉపద్ఘాతాల్లోనే ఉన్నా. నాకు తెలుసు చాలా మంది నిద్రలు వస్తున్నాయి, చాలా మంది చేతులు కూడా లేవట్లేవు. మీ చేతులు నేను లేపుతా ఈ రోజున. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆమెను చెప్పకుండా నోరు ముయ్యబడిన ప్రతి నోరుని కదిలిస్తా. ఆమెను చెప్పేప్పుడు, దేవుడికి స్తోత్రములు చెప్పేప్పుడు చెయ్యి లేపడానికి బద్ధకమైనటువంటి గర్వపడిన ప్రతి హృదయానికి కూడా భయాన్ని కలగజేస్తా. మీరు వింటున్నారా? ఎంతటి మరణం మీ జీవితాలు ఉత్పత్తి అవుతున్నదో, ఎంత శాపాలు మీరు కొడిగట్టుకుంటున్నారో మీకు నేను చూపిస్తా. దేవుని యొక్క ప్రార్థనలోకి వచ్చి ప్రారంభించింది ఆరాధించడానికి వచ్చిన వారు ఆరాధించకపోవడము శాపం. అది మీరు వింటున్నారా? జాగ్రత్తగా గమనించండి. అయితే రాబిన్ గురించి చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే ద డిపెండెన్సీ ఆన్ గాడ్. దేవుడి పైన ఆధారపడి బ్రతుకుటను గురించి మనం తెచ్చుకోవాలా. కానీ అసలు నిజమైనటువంటి రాబిన్ స్టోరీ తెలుసుకుందాం. రాబిన్ గురించి, ఆ యొక్క నలంచి పక్షిని గురించి, ఆ రాబిన్ బర్డ్ని గురించి దేవుడి యొక్క ప్రవక్త మాట్లాడినటువంటి ఆ నిజమైన ఒక స్టోరీని విందాం. సిద్ధంగా ఉన్నారా? జాగ్రత్తగా గమనించండి. 58-0820A. (58-08) కదా, ఎంత చెప్పానయ్యా? 0820A. లేదు కదా, క్షమించాలి. సరే, మంచిది. 58-0406. ఎస్, నాకు తెలుసు నా విమోచకుడు సజీవుడు అనే వర్తమానంలో 13వ పేరాను చూడండి. 12 చూడండి. 12. And I was thinking, నేను ఆలోచించుచున్నాను, as I was hearing my little bird sing నేను ఆ చిన్న పక్షి పాడుటను విరుచున్నప్పుడు out in the yard this morning, ఈ రోజున బయట ఆ ఆవరణములో లేకపోతే ముందున మైదాన దగ్గరలో అలాంటి ప్రాంతంలో ఆ పక్షులు పాడుట నేను విన్నప్పుడు, my little robins, as I just love them, నేను వాటిని ఎంతగా ప్రేమిస్తున్నానో ఆ చిన్న రాబిన్ పక్షులు, I call them my little radios. నేను వాటిని ముద్దుగా నా చిన్న రేడియోస్ అని పిలుచుకుంటాను. ఎందుకంటే రేడియోలో ఒకప్పుడు ఎలాగో పాటలు వచ్చేవో, ఈ లిటిల్ రాబిన్లు పాడుతుంటే ఆ పాటలు నేను వింటూ ఉంటాను కాబట్టి నా చిన్న రేడియోలు అని పిలుచుకుంటాను నేను దాన్ని. And I get out and turn my radio on. నేను బయటకు వచ్చినప్పుడు ఆ రేడియో నేను ప్రారంభించగానే Of a morning, listen to it. ఉదయమున అవి పాడుచున్నదని నేను వింటున్నాను. And now, ఇప్పుడు చూసినట్లయితే మీకు తెలుసా, the little legend of the robin. ఆ యొక్క గొప్పదైనటువంటి ఆ రాబిన్ యొక్క పక్షి, He was a little brown bird. జాగ్రత్తగా ఉన్నారా? ఒకప్పుడు అది బ్రౌన్ అంటే తెలుగులో వాట్ ఈజ్ కాల్డ్ బ్రౌన్? తెలుగులో ఉదారంగా కాదు. వాట్ యూ కాల్ బ్రౌన్ ఇన్ తెలుగు? గోధుమ రంగా కాదా? బ్రౌన్ కలర్ అంటే తెలుసా? ఇంగ్లీష్ తెలుసుగా? తెలుసు కదా, ఇంకెందుకు ఇంకా భాష అర్థమైతే చాలు. ఒకప్పుడు ఈ రాబిన్ అనే పక్షి బ్రౌన్ కలర్ లో ఉండేది. జాగ్రత్త, ఇప్పుడు మరి ఆ ఫోటోకి వెళ్ళండి, నేను మీకు చూపించిన ఫోటోలోకి వెళ్ళండి. లిటిల్ బిట్ బ్రౌన్, యాష్, రకరకాల కలర్లతో ఉందా దాని బాడీ కింద. ఇక్కడున్న ఎర్రటి భాగం వదిలేసేయండి, ఈ ఎర్రటి భాగం కూడా కింద అంత ఎలా ఉంది? కొద్దిగా బ్రౌన్, వైట్, యాష్ మిక్స్డ్ ఉందా? అట్లా రాబిన్ బర్డ్లో చాలా రకాలు ఉంటాయి, కానీ మోస్ట్లీ మెజారిటీ బ్రౌన్ కలర్ దగ్గరగా ఉండేటువంటి పక్షుల గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, ఒకప్పుడు ఈ పక్షులు ఎప్పుడు చూసిన మొత్తం బాడీ మొత్తం అంతా కూడా బ్రౌన్ కలర్ లో ఉండే పక్షులుగానే ఉండేవి అవి. తర్వాత According to the legend,
కొంతమంది గొప్ప వాళ్ళని యొక్క అనుసరించి చూసినట్లయితే until Good Friday. మంచి శుక్రవారం వరకు కూడా అది బ్రౌన్ కలర్ లో ఉండే పక్షిగానే ఉండేది ప్రపంచమంతా. ఇండియన్ రాబిన్ చూసా, మీకు చూపించా ఎలా ఉంది, దాని ముంగట ఎర్రగా ఉందా అయ్యా? ఇండియన్ రాబిన్ పక్షిని చూసారా? దాని ముందు ఎర్రగా ఉందా? లేదు. ఇండియన్ రాబిన్కి మొన్న వచ్చిన చర్చలో వచ్చిన పక్షికి ఎర్రగా ఉందా? లేదు. కానీ అమెరికన్ రాబిన్కి, యూరోపియన్ రాబిన్కి చూస్తే ఆయన అంచాడు, ఒకప్పుడు మంచి శుక్రవారం వచ్చే వరకు కూడా ఈ పక్షి బ్రౌన్ కలర్ లోనే ఉండేది. తర్వాత And మరియు there was one dying alone. అక్కడ ఒక ఆయన చనిపోబోతున్నాడు ఒంటరిగా. There was no one to help him. ఆ చనిపోతున్నటువంటి ఆ దీన పరిస్థితిలో ఉన్న ఆయనకి సహాయపడేవాడు ఒకడు లేడే. And he stood alone. ఆయన ఒంటరిగా నిలబడ్డాడు అక్కడ. And he was nailed ఆయన మేకలతో కొట్టబడ్డాడు. unto a cross. ఆయన సిలువకు మేకలతో వేలాడదీయబడి కొట్టబడ్డాడు అక్కడ. And a little brown bird was trying to free him from the cross. కానీ ఒక చిన్న బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి ఒక పక్షి మాత్రం వచ్చి ఒంటరిగా నశించిపోతూ నలిగిపోతూ శిలువ పైన బాధపడుతూ ఏడుస్తున్నటువంటి ఆయనను వదిలించాలి, విడిపించాలనే కోరిక కలిగి అక్కడికి వెళ్ళింది. అది వింటున్నారా దేవుడి రాబిన్లారా? వింటున్నారా? వచ్చాడు అక్కడ. And in diving back and forth, అక్కడ ఆకాశం నుంచి సడన్ గా కిందికి దూకి ఆయన విడిపించే ప్రయత్నంలో to the nail డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ మేకుల దగ్గరికి వెళ్ళింది. అది and to the thorns, ఆ తలపైన పెట్టబడిన ముళ్ళ కిరీటం దగ్గరకు వచ్చి నిలబడుతున్నది. he got his little breast all red with blood. ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని తీసే ప్రయత్నంలో, ఆ చేతులలో పెట్టబడిన మేకలు తీసే ప్రయత్నంలో దాని ఛాతంతా కూడా ఆయన రక్తముతో ముంచబడినట్టుగా ఛాతి మొత్తం కలిసిపోయింది. And since then it's been red. అప్పటి నుండి దాని ముఖ భాగము, దాని ఛాతి భాగము ఎర్రగా మార్చబడి అన్ని రాబిన్ పక్షుల కన్నా అమెరికన్ అండ్ యూరోపియన్ రాబిన్లకు మాత్రమే ఈ ఎర్రటి భాగం వచ్చింది, కానీ మిగిలిన దేశాల్లో ఉండే రాబిన్లకు ఆ ఎరుపుదనం లేదు అన్నాడు ఆయన. చనిపోతున్నటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి యేసు ప్రభువు యొక్క శిలువ ఒంటరి మరణాన్ని చూసి తట్టుకోలేక ఒక పక్షి చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని గురించి మాట్లాడుతూ డ్రామాటికల్లీ ఫిక్షనల్గా చెప్తా ఉన్నాడు ఆయన. ఇలా చేసిందయ్యా, లెజెండ్స్ ఇలా మాట్లాడుతున్నారు, గొప్పవారు ఇలా చెప్తున్నారు. ఒక మంచి శుక్రవారం వరకు కూడా బ్రౌన్గా ఉండేటువంటి రాబిన్ పక్షి ఇప్పుడు అది బ్రౌన్గా లేదు. అది అందుకే దాని ముంగడి భాగం ఎరుపుదనంతో, దాని ఛాతంతా కూడా ఎర్రటి రక్తముతో నింపబడినటువంటి గుర్తులతో ముందుకు సాగింది. అది తర్వాత చూడా, And I thought, అప్పుడు నేను ఆలోచించాను, oh God, ఓ దేవా, that's the kind of shield I want. అయ్యా నాకు అలాంటి ఒక అద్భుతమైనటువంటి షీల్డ్, దాన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు షీల్డ్ని, ఒక కవచము, నాకు కూడా అలాంటి కవచం కావాలయ్యా. ఆ చిన్న రాబిన్ బర్డ్ కి, ఆ నలంచి పక్షికి ఎలాంటి ఒక అద్భుతమైన రక్తం అనే కవచాన్ని ఇచ్చావు, అది ఒక్కదాంతో ఆగిపోకుండా దాని పిల్లలు, దాని తర్వాత పిల్లలకు అది ఎలాగూ పాకిందో, నాకు అలాంటి కవచం కావాలి, నా పిల్లలకు అలాంటి కవచం కావాలి. నీ రక్తం అనే కవచము నా ఛాతిని కాపాడాలయ్యా. అది ఆ పక్షిని గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. తర్వాత చూడండి, And if you all notice the little robin, నువ్వు ఒకవేళ ఆ చిన్న రాబిన్ పక్షిని గమనించినట్లయితే he is picking himself అది తాను లేపుకొని just beneath that little red layer of feathers, ఆ చిన్న ఎరుపుకి దనం కలిగినటువంటి ఆ రెక్కల క్రింద, his blackness, ఆ రెక్కలు మీరు పక్కకి తీసి చూస్తే దాని కింద నల్లటి చర్మం కనబడతా ఉంటుంది, నల్లదనం ఉంటుంది అక్కడ. is the rest of his feathers. కానీ ఈ ఎరుపుదనాన్ని చూసి ఆ తర్వాత చూస్తే మిగిలిన రెక్కలని ఎలా ఉంటాయి? బ్లాక్ కలర్, వైట్ కలర్, బ్రౌన్ కలర్ రంగులు ఉంటాయి. కానీ ఈ ముఖ భాగం మొదలుకొని దాని ఛాతి భాగం వరకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తం యొక్క తాకిడికి అది రక్తం అనే కవచాన్ని పొందుకుంది. అని అంటాడు, యు ఆర్ మై లిటిల్ రాబిన్స్. ప్రవక్త గారు ఆ పక్షులను చూసి అంటాడు, కానీ మీకు విషయం చెప్పిన
దేవుడి యొక్క ఆ చిన్న అద్భుతమైన రాబిన్లు మీరయ్యా. కానీ దేవుడి యొక్క అద్భుతమైన చిన్న రాబిన్లుగా మీరు ఉండాలంటే ఆ రాబిన్కు ఉన్న మనస్సు మీకు ఉండాలి. రాబిన్ యొక్క మనస్సుని కాసేపు విశ్లేషించినామా? ఆ సిలువలో ఒంటరిగా ఉండి ఒక్కడిగా ఉండి నలిగిపోతున్నటువంటి అయ్యా మనుషులు ఎవరు అందరూ ఏడుస్తున్నారు, కానీ ఒక్కరు కూడా సహాయం చేయని పరిస్థితిలో ఉండగా ఆ చిన్న పక్షి ఒకటి వచ్చి తల మీద గుచ్చినటువంటి ముళ్ళ కిరీటం ఉన్న చోట అది వచ్చి ఎగురుకుంటూ ఆ ముళ్ళ కిరీటాన్ని పైకి తీసే ప్రయత్నం చేస్తుంటే అది ఉండేది ఇంతే అయ్యా, 15-20 గ్రాముల పక్షి. అది ఆ ముళ్ళ కిరీటాన్ని మోపలేక తీయలేక దాన్ని ఎత్తుకుపోలేక, కానీ ఇది చూస్తూ ఆయన మరణించి నశించిపోతూ ఉంటే చూసి ఓర్చుకోలేక ఆ శిలువ మరణాన్ని ఏ విధంగానైనా సరే ఈయన బాధల్లో నుంచి నేను ఎంతైనా సరే తోడ్పడాలి, ఉపయోగపడాలి ఆలోచన విధానం చేత ఆ మేకుల దగ్గరికి వెళ్ళడము, మేకులు పట్టుకోవడము, లాగి చూడడము, అది రాకపోవడము, మళ్ళీ ఎగిరి రావడము, తలపై పెట్టబడిన ముళ్ళ కిరీటం దగ్గర రావడము, దాన్ని అత్తడము, అక్కడి నుంచి వెళ్ళలేకపోవడము, అటు ఇటు తిరుగుతూ ఉండగా దాని చిన్నటి ముందు భాగం రెక్కలన్నీ రక్తపు ముద్రతో కలిసిపోయి అరిగిపోయి ఆ వెంట్రుకలు ఆ రెక్కలన్నీ కూడా ఎర్రగా మార్చబడిన విధానాన్ని చూస్తా ఉన్నాం. దాన్ని బట్టి దేవుని యొక్క ప్రవక్తలు చూడు, అయ్యో ఎంత అద్భుతమైనటువంటి రక్తపు కవచాన్ని పొందుకుంది. అది దేన్ని బట్టి పొందుకుందో తెలుసా? ఆ రాబిన్ పక్షి లాంటి అద్భుతమైన అదే ఆలోచన విధానం కలిగి ఉంటే పొందుకోగలుగుతాం. నా మాట వింటున్నావా? అయ్యా ఈ రోజున దేవుడి యొక్క రాబిన్లుగా నీవు నేను ఉన్నానంటే ఆయన ఆ రోజున శిలువ మరణంలో ఆయన బాధపడుతుండగా ఆ బాధలో నుంచి తప్పించాలనే కోరిక కలిగిన అదే రాబిన్ లాగా ఈరోజు నువ్వు నేను అలాగే కలిగి ఉండాలా. ఈ రోజున ఆయన మరలా ఏ విధంగానైతే ఆ రోజున బాధపడ్డప్పుడు ఆ రాబిన్ పక్షి చూసి ఉండలేక తట్టుకోలేక దాని నుంచి తప్పించాలని ఎంతగా ప్రయత్నించి ముందుకు వచ్చిందో, మనుషులందరూ రాయిచ్చి కొడతారేమో చంపుతారేమో అన్న భయాన్ని కూడా వదిలి ఆ యొక్క క్రీస్తు దగ్గరకు వచ్చి ఎలాగ తన ప్రయత్నంగా తాను చేసిందో అలాగే ఈ రోజున కూడా రాబిన్లుగా ఉన్నటువంటి మనం కూడా చేయాల్సినదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము జాగ్రత్తగా గమనించండి. దేవుడి యొక్క ప్రవక్త చెప్పినట్టు ఆ రాబిన్ అనే స్టోరీలో అక్కడ ఉన్న అంశాలని ఒక్కొక్క దాంతో పోల్చుకుంటూ అసలు ఎలాగ మనం రాబిన్లుగా ఉండగలుగుతున్నాం, హౌ వి ఆర్ ది లిటిల్ రాబిన్స్ ఆఫ్ క్రైస్ట్ గమనించుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దేవుడి యొక్క దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో మరలా సిలువేస్తున్నారు. వీళ్ళు రాబిన్లు కాదు. ఒక నిజమైన రాబిన్ పక్షి దేవుణ్ణి సిలువేయడానికి ఇష్టపడదయ్యా. ఒక నిజమైన రాబిన్ పక్షి దేవుడి సిలువ వేయబడి మరలా బాధించబడి ఆ సిలువకు మేకలు కొట్టబడి రక్తం కార్చబడుతూ ఉండి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి దూషించబడుతూ ఉంటే ఏ రాబిన్ పక్షి నిజమైన రాబిన్లు చూస్తూ కూర్చాం? ఒక నిజమైన రాబిన్ పక్షి క్రీస్తు ఒక్కసారి వేయబడిన ఆ ఒక్క సిలువ చాలిక, మరొకసారి ఆయన సిలువ వేయడానికి నేను ఇష్టపడను అని చెప్పగలిగేది ట్రూ రియల్ రాబిన్ అయ్యా. ఆ యుగ సంబంధమైనటువంటి ఆ దివ్య వాక్కులను విని దానిని బట్టి జీవితాలు మార్చుకోలేక, మాటలు మార్చుకోలేక, క్రియల్లో తేడాలు లేక, ఆలోచనలో తేడాలు లేక, ఫలాలు ఫలించడంలో విఫలమైపోయి ప్రేమించడంలో, కనికరించడంలో, దీన మనసు కలిగి జీవించడంలో వెనుక జారిపోయి మరలా క్రీస్తుని సిలువేసి రాబిన్లుగా లేరన్నా రాబందులుగా ఉన్నారే. A true little robin will never allow Christ to be crucified again. నిజమైన రాబిన్ స్టోరీ విన్నారా? ఆయనను సిలువ వేస్తూ ఉండగా చూసి ఊరుకోలేదు. అది దానికి తెలిసి నేను కాపాడలేనని అయినా సరే తన శక్తి అంతటిని ఊడకట్టుకొని రక్తం అంతటితో తడిచిపోయినప్పుడు ఒక పక్షికి తన రెక్కలు గనక తన పైనుండే ఫెదర్స్ ఈకలు గనక ఏదైనా వాటర్తోనో రక్తం అనేది చాలా చిక్కదైన పదార్థము, అలా చిక్కదైన పదార్థంలో మునిగిపోతే అది ఆ బరువుకి ఎగరలేదు. అది తెలిసినా సరే ఒక నిజమైన రాబిన్ మాత్రం ఎప్పటికీ కూడా క్రీస్తుని మళ్ళీ సిలువేయడానికి ఒప్పుకోదయ్యా. రాబందులు ఒప్పుకుంటా, ఎందుకంటే చస్తే పిక్కు తిందామని. కానీ చావకుండా నిజంగా ఆయన సజీవుడిగా ఉండాలనేటువంటి కోరిక నిజమైన రాబిన్ లో ఉంటుందయ్యా. ఏ ట్రూ రాబిన్ ఆల్వేస్ స్ట్రైవ్ టు మేక్ ద జీసస్ లివ్ అగైన్ వితౌట్ ద క్రూసిఫిక్షన్. కానీ ఈ రోజున మరలా మన క్రియల చేత, మన తలంపుల చేత, మన ఆలోచనల చేత, వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచనల చేత
మన సహోదరుల మధ్యలో మనం కనపరిచిన విధేయత కావచ్చు, దేవుడి పట్ల చూపిన అవిధేయత కావచ్చు. అయ్యా, అనేకమైన కార్యాలను బట్టి వాక్యం ఇలాగూ సెలవిచ్చుచుందని తెలిసినా సరే దానికి వెనక్కి జారిపోయి మరలా క్రీస్తుని సిలువేసిన వారు ఎవడు కూడా రాబిన్గా ఉండలేడు. ఆ రాబిన్ స్టోరీ చెప్తుంటారు. అంటాడు, ఒక నిజమైన రాబిన్. ఆయన చెప్తున్నప్పుడు డ్రామాటికల్గా ఆ పక్షి అక్కడ ఒంటరిగా వేలాడుతూ దీన మనసుతో బక్కదీనటువంటి శరీరంతో అనేక కొరడ దెబ్బలతో రక్తం కారుచు ఒంటిగా ఉండి వేలాడుతున్నటువంటి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ క్రీస్తు దేహాన్ని చూస్తే తట్టుకోలేకపోయింది. అది ఈ రోజున మన పాపాలను బట్టి క్రీస్తు మరలా సిలువ వేయబడుతుంటే చూసి ఓర్చుకోగలుగుతున్నవా? రాబంధువయ్యా, రాబిన్వి కాదు నువ్వు. మన క్రియల చేత, మన ఆలోచనల చేత, మన తలంపుల చేత రాబిన్లుగా ఉండాలా. నా మాటల చేత క్రీస్తు మళ్ళీ సిలువ వేయబడే రక్తం నా పైన కార్చి నన్ను మరలా పరిశుద్ధపరుస్తున్నాడు అంటుంటే, అయ్యా, రాబంధులుగానే ఉన్నాను, ఇంకా రాబిన్లుగా మార్చబల్లా. దేవుడు నిన్ను చూసి ఏమని పిలవాలి తెలుసా? ప్రవక్త గారు ఆ పక్షులు చూసి మై లిటిల్ రాబిన్స్, ఐ లవ్ దెమ్ అని ఎలాగన్నాడు? క్రీస్తు చెప్పాలి, నేను మరలా సిలువేయబడడానికి అంగీకరించకుండా, ఇష్టపడకుండా నీవు నా రక్తము చేత ఒక అద్భుత కవచాన్ని ఏర్పాటు చేసుకొని నన్ను సిలువేయకుండా ఆపై ప్రయత్నం చేసి నీ ప్రవర్తన, ఆలోచన, తలుపులు మార్చుకున్నావే. యు ఆర్ మై లిటిల్ రాబిన్, ఐ లవ్ యూ అని చెప్పాలా. అది క్రీస్తు దగ్గర నుంచి వినాల్సిన మాట. అయ్యా, దానికి మారుగా మనం చేస్తున్న పని తెలుసా? మరలా వేస్తూ ఉన్నాం. ఆయనకు ఒక మేకుకు రోమన్లు కొడతా ఉంటే ఇంకో 10 మేకులు మనమే కొడతా ఉన్నాం ఆయనకి. ఆయన కొరడ తిన్న దెబ్బలు 30-40 ఉంటే ఇంకో 100 దెబ్బలు మనమే కొడతా ఉన్నాం ఆయన్ని. దేని చేత తెలుసా? మన అవిధేయత చేత, వాక్యం పట్ల మనం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం చేత. ఇంత గొప్ప దివ్య వాక్కులని వర్తమానాన్ని రుచి చూసి జారి పడిపోతాం మన క్రియల చేత. వీఆర్ నాట్ రాబిన్స్ ఎనీమోర్, వీఆర్ బికమింగ్ వల్చర్స్. ఆయన అంటాడు, క్రీస్తు సిలువేయబడ్డాన్ని మళ్ళీ అంగీకరించకుండా ఉండే పక్షే రాబిన్ పక్షి. ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి. అయ్యా, నిద్రపోతున్నారా? జాగ్రత్త వినండి. ఆ పక్షికి దాని ఛాతిలో మాత్రమే ఆ రక్తం అనేది ఒక కవచంలాగా ఏర్పడింది అంటున్నాడు ప్రవక్త. నా మాట జాగ్రత్త వినాలి. ఆ ఛాతి, రక్తము, ఈ 2 పదాలు ఊరికే రాయబల్లా. నా మాట వింటున్నారా? ఛాతి, రక్తము, ఈ రెండింటిని కలగలిపి చూసే ప్రయత్నం చేయండి. ఏం జరుగుతుందో మీరు గమనించగలుగుతారు. ఇప్పుడు చూడండి, మీకు విషయం చూపిస్తాను నేను. నిర్గమకాండం 28:30. జాగ్రత్త, వేగవంతంగా, సమయం దాటిపోతా ఉంది. ఇలాంటి సందర్భంలో సమయం మనకు స్నేహితుడిగా ఉండడు. మరియు న్యాయ విధాన పథకములో ఉరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. ఒకరు ఇంగ్లీష్లో తీయండి. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అది ఆయన రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలు న్యాయ విధానమును నిత్యము. ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. ఐ వాంట్ టు క్యాచ్ ఏ పర్టికులర్ వర్డ్. అద్భుతమైన పదం ఉంటుంది అక్కడ, ఒకటి పట్టుకోగలగాలి మీరు. నిర్గమకాండం 28:30. జాగ్రత్త వినండి. చాలు తెలుగులో చదివి విన్నారుగా. ఇంగ్లీష్లో ఏమన్నా దగ్గర న్యాయ విధాన పథకము అని చూసారా? అది మీకు అర్థం కాదు, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తే అర్థమైతే ఏం తెలుసా? ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్. తీర్పులను అనుగ్రహించేటువంటి ఒక పథకము, ఒక కవచము. బ్రెస్ట్ ప్లేట్, ఛాతి పైన పెట్టుకునే కవచము. ఇట్ ఈస్ అ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్. కరెక్టేనా? జాగ్రత్త. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్. ఇది ఉంటేనే క్రీస్తు యొక్క జడ్జిమెంట్ ఇది ధరించిన వ్యక్తిపైకి రాకుండా ఆపేది. కరెక్టేనా? క్రీస్తు యొక్క తీర్పు, క్రీస్తు యొక్క స్వరము, క్రీస్తు అనుగ్రహించున్న సమస్తము కూడా ఈ ధరించిన వ్యక్తిలోంచి రావాలంటే ధరించుట అనేది ఖచ్చితంగా జరగాలి. దేన్ని? ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. మరొక బ్రెస్ట్ ప్లేట్ చూపిస్తా. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14. ఏలయనగా, చదవండి ఫాస్ట్గా. ఏలయనగా సత్యమును దట్టియు కట్టుకొని
నీతి అను మైమరమును. ఇట్లాంటి భాష మనకు అర్థం కాలేదు. మైమరం అంటే ఏందో, దట్ అంటే ఏదో తెలియకపోయా. ఇంగ్లీష్లో ఒక మాట చూడండి. ఫస్ట్ ఏం విన్నారు? ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్. కరెక్టేనా? ఇప్పుడు చూడండి. స్టాండ్ దేర్ఫోర్ having your loins girt about with truth, లయన్స్ గర్డ్ విత్ ట్రూత్, and having on the breastplate of righteousness. జాగ్రత్తగా గమనించండి. ఒక చోట బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్, మరొక చోట బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఈ రెండు కాపాడేవే, కానీ ఈ రెండు విరుద్ధమైన వేరు వేరు విషయాలు. అయ్యా జాగ్రత్త వినాలా. ఒకటి తీర్పు అనే ఛాతి కవచము, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మరొకటి నీతి అనే ఛాతి కవచము. ఒకటేమో బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఒకటేమో తీర్పు అనే ఛాతి కవచము, రెండవది నీతి అనే ఛాతి కవచం. పాత నిబంధనలో తీర్పు అనే ఛాతి కవచం లేకుండా యెహోవా సన్నిధిలో ఎవడు నిలబడలేడు, సాధ్యపడదు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చరికి పౌలు గారు రాస్తారు, మీరు ఇప్పుడు ధరించవలసిన ఛాతి కవచం ఏంటో తెలుసా? నీతి అనే ఛాతి కవచం ధరించాలా. కరెక్టేనా? ఈ నీతి అనే ఛాతి కవచాన్ని గురించి మాట్లాడుతూనే బ్రహ్నం గారు అంటారు, ఓ గాడ్, ఓ దేవా, ఆ లిటిల్ రాబిన్కి ఎలాగైతే ఆ రక్తం అనే షీల్డ్ కవచాన్ని ఇచ్చావో నాకు అలాంటిది కావాలి ప్రభు అంటున్నాడు ఆయన. ఎందుకంటే ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్ కాదు నాకు ఈరోజు కావాల్సింది. ఈరోజు నాకు కావాల్సింది ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ కావాలి. ఆ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అనే లేఖన సంబంధమైన సత్యాన్ని ఆ రాబిన్ అనే పక్షి యొక్క ఆ స్టోరీ గుండా దేవుడు చూపించాలని ప్రయత్నం చేశాడు అక్కడ. అందుకే దాని ఛాతి మొత్తం అంతా కూడా రక్తపు కవచముతో నింపబడి ఉంది అంటాడు ప్రవక్త. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అయ్యా మీరు రైచియస్నెస్ జాగ్రత్తగా గమనించాలంటే, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ చూడాలనుకుంటే అసలు రక్తానికి రైచియస్నెస్కి సంబంధం ఏదో చూడాలి. నీతికి రక్తానికి సంబంధం ఏదో చూడాలిగా. నీతికి రక్తానికి ఏం సంబంధం అయ్యా? జాగ్రత్తగా గమనించండి. 56-0930A. దానిలో 37వ పేర చూడండి. 37లో ఒక పాట ఉంది చూసారా? ఆ పాట చదవండి. ది ఓల్డ్ సాల్వేషన్ ఆర్మీ సాంగ్. ఆ పాత రక్షణకు సంబంధించినటువంటి ఆ యుద్ధ సైన్యపు యొక్క పాట. ఓ ప్రెషియస్ ఇస్ ద ఫ్లో, ఎంతో అద్భుతమైన ప్రవాహం అది. అది నన్ను హిమమంతా తెల్లగా కడిగే ప్రవాహం అది. నాకు వేరొక ప్రవాహము తెలీదయ్యా. క్రీస్తనే ప్రవాహం తప్ప మరొక ప్రవాహం నాకు పరిచయం లేదు. అది మాత్రమే, ఆ రక్తం మాత్రమే నా యొక్క ప్రార్థన అయ్యున్నది, నా యొక్క నిరీక్షణ అయ్యున్నది. అంతకు మించిన మరొక క్రీస్తు రక్తం తప్ప మరొక లేదయ్యా. ఆ రక్తమే నా నీతి అయ్యున్నది. అయ్యా క్రీస్తు రక్తం తప్ప మరొక నీతి నాకు లేదంటున్నాడు. ఆ ఎఫెసీ పత్రిక 4-6 అధ్యాయంలో మీరు చూసినటువంటి నీతి అనేటువంటి మైమరువు, నీతి అనేటువంటి ఛాతి కవచం ఏదో కాదు, ఆ రక్తమే. ఎలాగునైతే రాబిన్ బర్డ్ దాని యొక్క ఛాతంతటిని, ఎలాగున రక్తం అనే కవచం ఛాతది కప్పుకొని దేవుడి యొక్క సన్నిధిలో అద్భుతమైన షీల్డ్ను కలిగినటువంటి పక్షికి ఎలాగ పొందిందో బ్రహ్నంగా దాన్ని చూసినట్టు, ఓ లార్డ్, నాకు కూడా అలాంటి కవచం కావాలయ్యా. ఆ నీతి అనే రక్తపు కవచము, ఆ ఛాతి కవచం నాకు కావాలంటా ఉన్నాడు. ఆ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ జడ్జిమెంట్ ఉంటేనే పాత నిబంధనలో దేవుడి యొక్క మందిరంలోనికి ఒకడు ప్రవేశించి మరొకడు బయటకు రావాలంటే అది ఎలాగో అనుమతి పొందిందో, ఈ రోజు నీతి అనేటువంటి ఛాతి కవచం కలిగి ఉన్నవాడు తప్ప మరొకడు వెళ్ళలేడు. ఆ కవచాన్ని పొందిన ఆ పక్షులు మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. ఛాతి ఎందుకయ్యా? ఛాతి ఎందుకయ్యి ఉండాలా? ఛాతి అంటే ఏదో దానికి అర్థం ఉండాలగా. ఎస్ఆర్నో? దేవుడి యొక్క వర్తమానంలో నేను మీకు జస్ట్ కొటేషన్ చెప్తా, చూసుకోండి. 65-0123 తీయండి, చూడండి, కొంచెం వేగవంతంగా చూద్దాం. 65-0123 191 పేర.
He said, I am El Shaddai. ఆయన అన్నాడు, నేను ఎల్ షదాయ్ అనే దేవుడను. Now El is the, ఎల్ అంటే దేవుడు, and the Shaddai is breast. షదాయ్ అంటే రొమ్ములు కలిగిన వాడు, ఛాతి కలిగిన వాడు అని అర్థం. The Shaddai is plural, which means షదాయ్ అంటే బహువచనము. దాని అర్థం ఏంటో తెలుసా? I am the breasted God. నేను రొమ్ములు కలిగిన దేవుడను అని అర్థము. ఆమేన్. తర్వాత ఇంకొంచెం ముందుకి, Like a baby that's fretting and it's sick, and its strength is gone from it. ఏ విధంగా అయితే ఒక తల్లి తన బిడ్డకు నరిష్మెంట్ ఇస్తా ఉంటుందో, పోషణ ఇస్తా ఉంటుందో, ఆ బిడ్డ ఎక్కడి నుంచి అయితే దాని యొక్క స్ట్రెంగ్త్, శక్తిని, బలాన్ని పొందుకుంటాడో, అదిగో ఆ స్థలాన్ని గురించి మాట్లాడుతా ఉన్నాడు ఆయన. Being upon the mother's bosom and ఆ తల్లి యొక్క ఒడిలో ఉండి strength back. ఏ విధంగానైతే శక్తిని పొందుకుంటున్నారో ఆ ఛాతి నుండి. Sure. అవునండి. Not only అదే మాత్రమే కాదు, when it's nursing, ఎప్పుడైతే అది పోషణ ఇస్తున్నదో, it isn't fretting no more. తర్వాత At the mother's breast, it's satisfied while it is getting its strength. ఇక్కడ ఛాతి అనేది దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం, శక్తికి సాదృశ్యం. అది అక్కడే ఏదైనా దాని అర్థం ఏంటంటే ధైర్యానికి సాదృశ్యం. మీరు ఇదే విషయాన్ని 7వ ముద్రలో అనుకుంటా, 7th seal 63-0324 చూడండి. ఈ రెండింటిని కలిపి మీకు చూపిస్తాను. 63-0324 63 పేర, సరే 275 పేర, 275. And did you notice మీకు తెలుసా? that one angel, చూడండి, ఆ మేఘాన్ని చూసారా? మేఘంలో జాగ్రత్తగా వచ్చి, మేఘంలో 7 దూతలు వచ్చారు. కరెక్టేనా? మేఘంలో 7 దూతలు వచ్చారు. ఆ 7 దూతల్లో 6 దూతల నుంచి ఇచ్చిన వివరణ పక్కన పెట్టండి. కానీ 7వ దూత గురించి మాట్లాడతాను అంటాడు. మీకు జ్ఞాపకం ఉన్నది 7వ దూత గురించి నేను వివరించింది. I said in there, నేను అన్నాను అక్కడ there was a strange angel. అక్కడ ఒక విచిత్రమైనటువంటి ఒక దూత ఉన్నాడు. He looked more to me than any of the rest of them. మిగిలిన 6 దూతల కంటే అధికంగా ఈ 7వ దూత ఏదో ప్రత్యేకంగా నాకు కనబడతా ఉన్నాడు ఆయన. You remember that? నువ్వు గమనించి జ్ఞాపకం ఉంచుకున్నావా? They were in a constellation. వారు ఒక గుంపులో, సమూహంలో ఉన్నారు. 3 on a side, 3 ఒక వైపు, and 1 on top, ఒకరు పైన, and the one right next to me here, అక్కడ నాకు పక్కనగా, counting from the left to the right, ఎడమ నుంచి గనక కుడివైపు లెక్క పెడితే would have been the 7th angel. ఆయన ఎవరో కాదు, 7వ దూతగా ఉన్నాడు. He was brighter, ఆయన విచిత్రంగా ఉన్నాడు, అందరికంటే ప్రకాశమానంగా కనబడుతున్నాడు. more to me than the rest of them. మిగిలిన వాళ్ళందరికంటే ఈ 7వ దూత ఎవరో నాతో ప్రత్యేకంగా, అధికంగా, బాగా కనెక్ట్ అయిపోయినట్టుగా మరీ ప్రత్యేకమైన వ్యక్తి కనబడతా ఉన్నాడు. You remember? నువ్వు జ్ఞాపకం ఉన్నదా? I said నేను అన్నాను, he had his chest out ఆయన యొక్క ఛాతి బయటకున్నది ఇట్లా. like that. ఎందుకయ్యా? ఎందుకు బయట ఉన్నది? ఛాతి బయట ఉన్నది ఏంటి తెలుసా? ధైర్యానికి సూచన, స్ట్రెంగ్త్, బలానికి సూచన. ఛాతి ఎప్పుడు బయటకు వస్తుంది తెలుసా? ఆ నీతి అనేటువంటి ఆ బ్రెస్ట్ ప్లేట్ ఉన్నప్పుడు, క్రీస్తు రక్తం అనేటువంటి ఛాతి కవచం ఉన్నప్పుడే ఆ ఛాతి బయటకు వచ్చి ధైర్యంగా నిలబడుతుంది. తప్పు చేసేవాడు, పాపంలో ఉన్నవాడు, బలహీనంగా ఉన్నవాడు జబ్బల దగ్గరికి టీట పెడతాడు, ఛాతి లోపలికి పోతుంది. సారీ, క్షమించండి, తప్పైంది అంటారు. కానీ నీతిగా ఉన్నవాడు, ధైర్యంగా ఉన్నవాడు, ఏది నీతి? క్రీస్తు రక్తమే నీతి. మన క్రియలను బట్టి నీతి కలగదు, కానీ క్రీస్తు రక్తమును బట్టే నీతి కలిగేది. ఆ నీతి మనల్ని ధైర్యంగా ఒకరోజు దేవుడి ముంగట సముఖంలో నిలబెట్టాలి అంటే ఆ ఛాతి ధైర్యంగా బయటకు రాగలగాల. ఛాతి ధైర్యంగా బయటకు రావాలంటే ఛాతి ముందు ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అనే మైమరువు, నీతి అనేటువంటి ఛాతి కవచం ఉండి తీరాల. అందుకే ఆ పక్షులు మీరు చూస్తుంటే రక్తము, సిలువను వద్దని చెప్పి చేసే మేకులు పీకే ప్రయత్నము, ఆ రక్తము దాని ఛాతికి మాత్రమే అంటడము, ఆ ఛాతి ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ధైర్యంగా నిలబడుటకు సాదృశ్యంగా చూపించబడ్డ విషయం.
ఆ మేకులు పీకే ప్రయత్నం చేస్తాం చూసారా, ఆ మేకులు దేనికో సాదృశ్యం కాదు, మన పాపాలకు సాదృశ్యం, మన ఆత్మ సంబంధమైన విరోధమైన క్రియలకు సాదృశ్యం. వాటి చేత కొట్టబడ్డ ఆయనను ఆ పాపాలు తీసేస్తే ఆయన మరలా సిలువ వేయబడు, ఆ మేకులు తీసేస్తే ఆయన మరలా సిలువ కొట్టబడు ఉండదయ్యా. మీరు వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ రాబిన్ యొక్క స్టోరీలో మీరు వింటే రక్తము అది నీతి అయి ఉన్నది, ఆ ఛాతి ధైర్యమును దేవుడి ఎదురు నిలబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతిమంతుని యొక్క స్థలాన్ని నిలబెట్టేది, శక్తిని ధైర్యాన్ని సూచించేది ఉన్నది. ఆ సిలువను వద్దని చెప్పగలగడం అనేటువంటిది, మరలా ఆయనను సిలువకు కొట్టి ఆయన రక్తాన్ని మరొకసారి మనము ఒకప్పటిలాగా తీసుకోగలిగేటువంటి పాపపూరితమైన జీవితాలు నివసించకుండా ఉండేదై ఉన్నది. ఆ మేకులు ఆ తలపైన పెట్టబడిన ముళ్ళ కిరీటం తీయడం అనేటువంటిది మన పాపాలను ఒకప్పుడు చేసి అదే పాపాన్ని మళ్ళీ చేయకుండా అయి ఉన్నది. ఆ రాబిన్ అనే స్టోరీలో దేవుడు అంతగా దాచి ఉంచాడయ్యా. మరి దేవుడి యొక్క చిన్న రాబిన్లుగా మీరు ఉండాలి, ఇష్టపడుతున్నారా? Do you want to be the little Robins? కానీ అయ్యా ఇప్పటిదాకా మీరు విన్న విషయాన్ని నేను ఇంకా చాలా విషయాలు దాన్ని జోడించాలి, సమయం లేదు, కానీ ఒక్క విషయాన్ని చూపించి ముగిచ్చేస్తా. ఇదే రాబిన్ గురించి మరొక కోణం, ఇదే రాబిన్ గురించి మరికొంత, ఇదే రాబిన్ గురించి మీరు మరలా సరిచేయబడాలి లాస్ట్తో మరొక విషయాన్ని జోడించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. 53-0611. దాంట్లో 112వ పేరు చూడండి. మరి అప్పుడు నాకు రెండు చాలా ఇష్టమైన పక్షులు ఉన్నాయి. ఒకటి రాబిన్ అయ్యా. ఆయన అడుగుతున్నాడు, దయచేసి పిల్లలారా ఆ చిన్న లిటిల్ రాబిన్లను, ఆ నల్లంకి పక్షిని మీరు ఏం చంపబాకండి, దానికి హాని కలగజేయకండి అయ్యా. అవి ఎగిరిపోయాయి. జాగ్రత్త వినండి, రాబిన్స్ యొక్క మరొక అద్భుతమైనటువంటి క్వాలిటీని చూపిస్తున్నాడు. అవి ఏం చేస్తాయి తెలుసా? రాబిన్ పక్షులు వాటి పిల్లల్ని దినమంతట్లో కూడా వాటిని పోషిస్తూనే ఉంటాయంట. దినమంతా ఆల్ డే. నిజమైనటువంటి నీతి అనేటువంటి బ్రెస్ట్ ప్లేట్ని కలిగి ఉన్న, నీతి అనే మైమరుడు కలిగి ఉన్న, రక్తం అనేటువంటి ఛాతి కవచాన్ని కలిగి ఉన్న నీవు నీ పిల్లలు కూడా దినమంతా దేవుడి వాక్యంతోనే పోషించాల. ఆల్ డే లాంగ్ దినమంతా కూడా జరగవలసిన కార్యక్రమం అదే. తర్వాత చూడ, అవి నా కోసము ఒక పాట పాడాయి, అవి వాటి యొక్క గూడులోనికి వెళ్ళాయి. నేను అక్కడ అవి నా కోసం వచ్చి పాట పాడి మళ్ళా గూడులోకి వెళ్ళి కూర్చున్నటువంటి నేను వాటిని కూర్చొని అలాగే నిశ్చితంగా పరిశీలించి చూస్తున్నాను అంటున్నారు ప్రవక్త. ఇప్పుడు నా భార్య, ఇప్పుడు ఎవరైతే నా ముందు కూర్చొని ఉన్నారో ఈ యొక్క సభలో, ఆ భార్య అప్పుడు నేను కూర్చున్నప్పుడు నా పక్కకు వచ్చింది. నేను నా యొక్క చెంపల మీద నుంచి నా కళ్ళ నుంచి కన్నీరు కారుతూ ఉండడాన్ని అక్కడ నా భార్య చూసింది. ఆమన్నది, నా ప్రియుడా ఏమి సమస్య, ఎందుకు ఏడుస్తా ఉన్నావు? నాకు తెలిసి నువ్వు అలసిపోయి ఉన్నావేమో అందుకే ఏడుస్తున్నావా? నేను అన్నాను, కాదు ప్రియురాలా, నేను దేవుణ్ణి చూస్తున్నాను. దేన్ని చూసి దేని అంటున్నాడు ఆయన? రాబిన్ పక్షి వచ్చి పాట పాడి దాని గుడిలోకి అది వెళ్తా ఉంటే నేను దేవుని చూసానంటేంటి? ఎందుకంటే దేవుడు ప్రకృతిలో ఉన్నాడు కాబట్టి. జాగ్రత్తగా గమనించనా? అప్పుడు ఆమన్నది, దేవుని చూస్తున్నావా? నేను అవును. నువ్వు ఆ కింద జరుగుతున్నటువంటి ఆ శబ్దాలలో, ఆ పక్షుల యొక్క అరుపులలో నీవు ఆయన చూడలేకపోతున్నావా? ఆమె అన్నది అప్పుడు, లేదు నేను నమ్మలేకపోతున్నాను కూడా దాన్ని నేను వినగలుగుతానని. అప్పుడు నేను అన్నాను, నీవు ఆ చిన్న రాబిన్ పక్షి పాడిన పాటల్లో నీవు దేవుని వినగలిగేదానివి. నేను అన్నాను, ఆయన వాటిని గురించి దినమంతా కూడా జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. ఆ రాబిన్ల విషయమే దేవుడు. ఇప్పుడు
అవి నిద్రించేయడానికి దగ్గరగా వచ్చాయి. And he has made a place for them to roost all night long. ఆయన ఆ చిన్న రాబిన్ పక్షులకు ఈ రాత్రికాల సమయంలో పడుకోవడానికి వాటికంటే ఒక చక్కటి అందమైనటువంటి సౌకర్యవంతమైన స్థలాలు పెట్టి ఉంచాడు ఆయన. They fed their little ones today. అవి ఆ చిన్న లిటిల్ రాబిన్లు, చిన్న చిన్న పక్షులు వాటి యొక్క చిన్న పిల్లల్ని ఈ రోజున అవి పోషించి ఉన్నాయి. And some of these glorious days when I too, ఇదే ఇలాంటి ఒక గొప్ప దినాలలో నేను కూడా the sunshine of my life shall be setting. నా యొక్క అద్భుతమైనటువంటి కిరణాలతో కూడుకున్న జీవితము కూడా సమాప్తము అస్తమయం కాబోతా ఉన్నది. Yours too. నీది కూడా ఉంది. I believe God has a place set out yonder somewhere. ఎలాగైతే ఆ చిన్న రాబిన్ పక్షులు దినమంతా పనిచేసినప్పుడు, పోషించబడినప్పుడు అది నెమ్మదిగా వెళ్ళి ఆ యొక్క గూడులోనికి, దేవుడు ఏర్పడిన స్థలంలోకి అవి ఎలాగైతే వెళ్ళాయో, నువ్వు కూడా మనకంటూ నియమించబడిన ఒక అద్భుతమైన స్థలం యొక్క సమయం యొక్క యుగాంతంలోకి వచ్చాము. నీ కోసం, నా కోసము ఆ పక్షుల మాదిరిగానే దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప స్థలంలోనికి మనం వెళ్ళబోతున్నాం అని We all gather with his people. మనం అందరం కూడా ఆయన యొక్క అద్భుతమైన పరిశుద్ధుల గుంపులో చేర్చబడతాము. Don't you believe that? నీవు దాన్ని నమ్మట్లేదు? God will make a way of escape. మనం తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయగలుగుతాడు ఆయన. ఆమేన్. ఆయన చెప్తా ఉన్నాడు, జాగ్రత్త వినండి, తన జీవితం యొక్క దేవుడితో జరిగిన సంధి ప్రారంభ దినాల్లో దేవుడి యొక్క స్వరం రావడానికంటే ముందు ఆ పక్షి యొక్క స్వరం వచ్చాక దేవుడి స్వరం ఎట్లా వచ్చిందో, మరలా తొందరలోనే నా జీవితాన్ని ముగించబోతా ఉన్నాను, నా ముగింపుకు ముందు కూడా ఇదిగో ఈ పక్షుల స్వరాలు వింటున్నాను, దానిలో దేవుణ్ణి చూస్తున్నాను, అవి ఎలాగో ముగించబడిపోయి వాటి యొక్క జీవితం యొక్క గుడిలోకి వెళ్ళి పడుకుంటున్నాయో నేను నా శాశ్వత గుడాలలోకి వెళ్ళి నేను పడుకుంటాను అంటున్నాడు. దేవుడి యొక్క సంధి ప్రారంభ దినాలకు ముందు రాబిన్ బర్డ్ గురించి చెప్తా ఉన్నాడు, ముగింపు ముందు రాబిన్ బర్డ్ గురించి చెప్తా ఉన్నాడు ఆయన. విన్నారా? మరొక ఉదాహరణ చూపిస్తా, చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆ ప్రవక్త గారి యొక్క మరదలు తన సహోదరు యొక్క భార్య చనిపోతున్న సందర్భంలో కూడా ఒక సందర్భం గురించి జాగ్రత్త వినండి. 57-0418 కమ్యూనియన్ అనే వర్తమానంలో 87వ పేరం చూద్దాం. జాగ్రత్తగా వినండి అందరూ కూడా. 87 మరియు Each one of us, ప్రతి ఒక్కరము కూడా our mortal beings has got a soul that's got to meet him someday. మనమందరము కూడా ఒక రోజు నేను కలవలసిన వారమై ఉన్నాము. And on the eve of this great crucifixion day, అంత దూరం నుంచి కష్టము, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి అక్కడ. కాకపోతే దానిలో చివరి గాడ్ బ్లెస్ యూ నుంచి చదవండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you, sir. అక్కడ ఏమన్నాడంటే ఆయన, జాగ్రత్త వినండి, అయ్యా నేను మీకోసం ప్రార్థన చేయబోతా ఉన్నాను, నేను వాక్యం చెప్తా ఉన్నాను, దయచేసి వాక్యం వింటున్న మీరు ఏకీభవించినట్లుగా మీకు దయచేసి మీ చేతులు పైకెత్తండి అయ్యా అన్నాడు ఆయన. పాస్టర్ ఎప్పుడు లేస్తాయి, కానీ అసలైన ప్రముఖం చెప్తాడు అక్కడ. చూడండి, చేతుల పైకెత్తడం గురించి మాట్లాడతాడు అక్కడ. చూడండి ఆయన అంటాడు, God bless you, little one. ఓ చిన్నవారులారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక, God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Good son. God bless you, lady. ఓ స్త్రీ నిన్ను దేవుడు దీవించును గాక. You say, బహుశా నీవు నన్ను అనొచ్చు, Brother Branham, సహోదరుడు బ్రహ్మమా, does that mean anything to raise my hand? నా చేతులెత్తు అంటావు. అసలు ఆ చేతులెత్తడంలో ఏముందయ్యా? దాని సమస్య ఏముంది? Just the పాస్టర్ గట్టిగా అరవడంలోను, మర్రా నువ్వు మనిషివి, నువ్వు దేవుడి పిల్లడివి, నువ్వు దేవుని ఆరాధించాలని చెప్పితే తప్పలేమని చేతులు ఉన్నటువంటి దినాల్లో ఈ చేతులెత్తడం అంత అవసరమా అని అడుగుతున్నావు వ్యక్తి. ప్రవక్త అంటాడు, అంతటి పెద్ద మ్యాటర్ ఏముంది చేతులు ఎత్తడంలా? చేతులు ఎత్తితే ఏంది, ఎత్తకపోతే ఏంది? ఎత్తకపోతే పరలోక రాజ్యానికి రావా? చేతులు ఎత్తకపోతే మేము వినట్లేదనా? చేతులు ఎత్తకపోతే మేము లోపడతలేమనా? చేతులు ఎత్తకపోతే ఏమవుతుందో నన్ను అడగొచ్చేమో. ఇప్పుడు అంటారు చూడు, Just the difference between death and life. అది మరణానికి జీవానికి ఎంత తేడా ఉందో నీ చేతులు ఎత్తడానికి దించడానికి అంత తేడా ఉందయ్యా. చేతులు ఎత్తకపోవడానికి నేను చెప్పిన కారణాలు నీ బద్ధకాలు, నీ నిర్లక్ష్యాలు, నీ గర్వాలు, నీ సోమరితనాలు. ఆరాధించడానికి వచ్చి చేతులు కింద పడేసావంటే దాని అర్థమే తెలుసా? ఈ ప్రకృతి నియమాలను ఎదిరించలేని వ్యక్తి అంటాడు ప్రవక్త నిన్ను.
చేతులు ఎత్తలేకపోతున్నారు దేవుడికి స్తోత్రాలు ఆమె అని చెప్పేటప్పుడు. ఇది ఏ మార్పు తీసుకొస్తుంది, ఏమన్నా తేడా ఉందని అడుగుతావేమో. ఆయన వచ్చాడు, జీవానికి మరణానికి ఎంత తేడా ఉందో చేతులు ఎత్తడానికి దించడానికి అంత వ్యత్యాసం ఉంది అంటున్నాడు ఆయన. చూడండి చూడండి, What's any greater than life? జీవము కంటే గొప్పదేంటి? You love. నువ్వు ప్రేమ. You look at nature. నీవు ఒకసారి ప్రకృతి వైపు చూసి చూడు, You love it. నువ్వు దాన్ని ప్రేమిస్తావు. You hate to go away from it. నీవు ప్రకృతిని ఒకసారి నిశ్చితంగా పరిశీలించి ప్రేమించిన తర్వాత దాని నుంచి వెడలి దూరం వెళ్ళడానికి నువ్వు ఇష్టపడవు ఎప్పటికీ కూడా. Just across the street. ఇక్కడ కొన్ని వీధులకు దూరంగా, Here when my brother's wife was dying. నా యొక్క సహోదరుడి యొక్క భార్య అంటే నాకు మరదలవుతుంది, ఆమె చనిపోతున్నటువంటి గడియల్లో, జాగ్రత్త వినాల, చనిపోతున్న గడియల్లో One morning many years ago. అక్కడ ఒక ఉదయమున చాలా సంవత్సరాల కిందట When poor little Ruth raised up her head. ఆ చిన్న పేద రూతు ఆమె మరణశయ్య పైన పడుకున్నప్పుడు తన తలను నెమ్మదిగా పైకెత్తింది. And there was a robin sitting in a cherry tree. ఆమె చావు బతుకుల్లో ఉండగా ఆ చెట్టు మీద ఒక చిన్న రాబిన్ పక్షిని చూస్తా ఉంది ఆయన యొక్క మరదలు. And she wanted to see it one more time. ఆమె చనిపోవడానికంటే ముందు ఒక్కసారి ఆ చెట్టు మీద ఉన్నటువంటి రాబిన్ బర్డ్ని చూడాలని ఆశపడ్డది ఆమె. How she loved nature. ఆమె ఎంతగా ఆ యొక్క ప్రకృతిని ప్రేమించిందో తెలుసా? ఈ సందర్భం తర్వాత మరొక చోట బ్రహ్మంగా ఇదే విషయం చెప్తాడు. ఆమె ఆ చిన్న బర్డ్ని చూసి, ఆ పక్షిని చూసి ఒక పాట పాడిందంట. There is a land beyond the river. There is a land beyond the river. ఆ పక్షులు ఆమెకు దైవత్వం కనబడుతుంది. ఆ పక్షి చేసేటువంటి ఆర్తనాదాలు కావచ్చు, కీర్తనలు కావచ్చు, సంగీతాలు కావచ్చు, చిర్పింగ్ అరుపులు కావచ్చు, ఆమె నదులను దాటి కనబడబోతున్న మరొక అద్భుతమైనటువంటి అదృశ్యమైన ప్రపంచం ఒకటి ఉన్నదని పాట పాడుతూ చనిపోయిందని చెప్తాడు ఆయన. కొన్ని అద్భుతమైనటువంటి సందేశాలు, కార్యాలు జరగడానికంటే ముందు దేవుడు రాబిన్ పక్షిని చూపిస్తా ఉన్నాడు. తర్వాత చూడండి అంటాడా, But someday కానీ ఒక రోజున యేసు ప్రభు వచ్చినప్పుడు she will hear the birds of eternity. ఆమె నిత్యత్వం అనే పక్షుల శబ్దాన్ని ఖచ్చితంగా వింటది ఆమె. ఇప్పుడు చనిపోవడానికంటే ముందు ఆ చిన్న రాబిన్ పక్షి యొక్క శబ్దం కోసం వినాలని చనిపోవడానికంటే ముందు ఎంతో ప్రేమగా సృష్టిని, సమస్యని ప్రేమించిన ఆమె ఆ యొక్క పక్షుల స్వరాన్ని వినగోరిందేమో కానీ ఒక రోజున క్రీస్తు వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా అనేకమైనటువంటి పక్షుల యొక్క గొప్ప ఆనంద కీర్తనల యొక్క కోలాల శబ్దాలు వింటదామే. తర్వాత The flowers immortal will be growing. అక్కడ అనంతమైనటువంటి ఆ యొక్క పువ్వులు కూడా వికసిస్తూ ఉంటాయి. There will be no sickness. అక్కడ ఏ విధమైనటువంటి అనారోగ్యం ఉండదు, Sorrow ఏ విధమైన బాధ ఉండదు, or death. మరణము కూడా ఉండదు. Because she made her place with God. ఆమె దేవుడితో సమాధాన పడి ఉన్నది. And accepted the great Christ who died for her. ఆమె ఆ క్రీస్తు తన కోసం చనిపోయి ఉన్నాడన్న విషయాన్ని ఆ రూతు నమ్మింది కాబట్టి ఆ సంగతిని చూడగలిగింది. తర్వాత With this blessed assurance who cannot. ఈ ఆశీర్వదించబడిన ఈ వాగ్దానం ఎన్నటికీ కోల్పోము, నశించిపోతుంది. The blessed word of God who cannot lie. ఈ యొక్క ఆశీర్వదించబడిన వాగ్దానము, వాక్యము ఇది ఎన్నటికీ అబద్ధమాడేది కాదు. Promised eternal life to those who believe. దేవుడు నమ్ముచిన ప్రతి ఒక్కరికి ఆ యొక్క అనంతమైన ప్రపంచాలను గ్రహిస్తాను వాగ్దానం చేశాడు ఆయన. When you raise your hand, నువ్వు ఎప్పుడైతే చేతులు పైకి ఎత్తుతావో it shows that the spirit inside of you has made a decision. నా మాట జాగ్రత్త వినాలా. చేతులు ఎత్తి ఏమొస్తావు అడుగుతున్నావేమో, మరణానికి జీవానికి తేడా ఉందని చెప్తున్నాడు. రెండోది ఏం తెలుసా, నువ్వు చేతులు ఎత్తినప్పుడు నీ హృదయంలో ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నావని, నీ హృదయంలో నిర్ణయం చోటు చేసుకుందన్న దానికి సూచన ఇదే అంటున్నాడు. నీ హృదయంలో ఒక నిర్ణయం ఏర్పడిందా, నిర్ణయం తీసుకున్నావా, ఇది చేతులెత్తుట ద్వారా తెలుస్తుందయ్యా అంటున్నాడు. తర్వాత చూడని అంటాడు, God bless you, lady. ఓ స్త్రీ దేవుని దీవించను గాక. Something in you, ఏదో నీలో a spirit. ఒక ఆత్మ By nature, your arms was made to hang down. ప్రకృతి ప్రకారంగా, ప్రకృతి నియమాల ప్రకారంగా నీ చేతులు కిందికి వేలాడడానికి నిర్మించబడ్డాయి. ఇది ప్రకృతి నియమాలు, ప్రకృతి సహసిద్ధమైనటువంటి నియమాలు. ఇంతే
నువ్వు ఎంతగా అనుకున్నా సరే నీ చెయ్యి బద్ధకం చేతో, నిద్ర చేతో, గర్వం చేతో, సోమరితనం చేతో కిందే ఉంటది ఇది. కానీ ఏదో ఒకటి నీలో పెట్టబడిన ఆత్మ ఎప్పుడైతే నీవు నీ చేతులు పైకెత్తుతావో ఈ గురుత్వాకర్షణ సంబంధించిన చట్టాలన్నిటినీ నువ్వు బద్దలు కొట్టి దేవుడితో మాట్లాడుతున్నావయ్యా. అది సహజాతీతమైన కార్యం ఇది. మోషే ఆ రోజున అమాలేకులపై యుద్ధం జరుగుతున్నప్పుడు చేతులు పైకెత్తినంతసేపు విజయం దక్కింది. అయ్యా, బహుశా నాకు తెలిసి మీ జీవితంలో మీరు అడుగుతున్న అనేకమైనటువంటి అంశాలు చేతులు ఎత్తకపోవడం వల్ల జరగట్లేదేమో. నువ్వు నీలో చోటు చేసుకున్న మార్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు నీలో ఒక నిర్ణయం ఇంకా ఏర్పడలేదని చెప్పి సూచించడానికి నీ చేతులు దించి ఉన్నావేమో. ఈ గురుత్వాకర్షణ శక్తి ప్రకృతి నియమాలను పూర్తిగా తృణీకరించి తిరస్కరించి పెట్టగలిగినటువంటి ఈ చేతుల పైకెట్టే కార్యం నువ్వు చేయలేకపోవడం వల్లే ఇవన్నీ జరగట్లేదేమో. ఆ బద్ధకస్తమైనటువంటి చేతుల్ని ఈ గురుత్వాకర్షణ సంబంధ నియమాలను జయించినట్లుగా పైకెత్తుదామా. ప్రభువా, ఆ ప్రవక్త కోరుకున్నట్టుగానే ఆ చిన్న రాబిన్లు ఎలాగైతే రక్తం అనేటువంటి నీతి అనే ఛాతి కవచాన్ని కలిగి ఉన్నట్టుగా మాకు దయచేయి ప్రభు అంటాడు. చేతులెత్త గురించి మరి మాట్లాడతాడు చూడా. ఇట్ హ్యాస్ టు బి సూపర్ న్యాచురల్. అది సహజాతీతమైనది. ఇట్స్ అగైన్స్ సైంటిఫిక్. అది శాస్త్రం అంతటికి విరుద్ధమైంది చేతులెత్తుడు అనే కార్యక్రమము. తెలుసా? అందుకే వాక్యం అంటది నిలబడి ప్రార్థన చేసినప్పుడు చేతులు పైకి ఎత్తండి అంటది. తర్వాత చూడా, అదంతా కూడా ఈ శాస్త్రీయమైన విషయాలకు అది పూర్తిగా విరుద్ధమై ఈ యొక్క గ్రావిటేషన్ లాస్, ఈ గురుత్వాకర్షణ శక్తి అనే చట్టాన్ని తునకలుగా నరికి పడేసేదే నీ రెండు చేతులు పైకి ఎత్తి స్తుతించుట. తర్వాత చూడు, ఇది ఎప్పటిదాకా జరగదంటే ఏదో సహజాతీతమైన కార్యం నీ అంతరంలో జరగడంత వరకు జరగదు. ఇప్పుడు చెప్పాం కాబట్టి ఈ వర్తమాన చేతులు బాగాలేస్తాయి. ఇంకో వర్తమానానికి ఏర్పడుతుంది. నీలో సహజాతీతం ఎంతగా జరిగిందో, నీలో మార్పు ఎంతగా చోటు చేసుకుందో, నిజంగానే జీవాన్ని మరణాన్ని ఎంతగా కోరుకుంటున్నావో. మరణము ఈ యొక్క సహజ సంబంధమైనటువంటి సృష్టి నియమాల్లో ఉంది. కానీ దీన్ని ఎదిరించడంలోనే, చేతులు పైకెత్తడంలోనే జీవం ఉందని చెప్తా ఉన్నాడు ఆయన. అక్కడ ఆయన తన మరదలు చనిపోతున్న సందర్భాన్ని చూపిస్తూ ఆ చనిపోబోతున్న గడియలో చనిపోవడానికంటే మునుపు ఇంకొకసారి ఆ రాబిన్ పక్షి పాడే పాటను వింటాను అని ప్రకృతి బాగా ప్రేమించిన సహోదరి ఆమె లేస్తూ పాట పాడుతూ ఒక గొప్పదైన కార్యం జరగబోతా ఉన్నది. కంటికి కనబడిన సుదూర తీరాల్లో ఉన్నటువంటి నదులకు బయట వెనకాల ఒక ఎవరు చేరుకోలేని దేవుడు తప్ప ఇంకెవరు తీసుకెళ్ళిన ఒక స్థలం ఉన్నదని పాట పాడుతూ ఉన్నది. అయ్యా రాబిన్ పక్షులారా, మీకు మాట చెప్పునా, జరుగుతున్నటువంటి అనేకమైన సంకేతాలు, సూచనలు, దేవుడి యొక్క రాకడకు ముందు చోటు చేసుకోవాల్సిన అద్భుతమైన ఘటనలు చూస్తూ ఉంటే నాకు తెలిసి కొన్ని లక్షల కోట్ల రాబిన్ పక్షుల యొక్క పాటలు ఇప్పటికీ అయిపోయి ఉండొచ్చు. చివరిగా పాడవలసినటువంటి ఏకైక రాబిన్ పాట, ఆ ఏకైక చివరి రాబిన్లో మనమే. అందుకే మన పాట మిగిలి ఉన్నది ఒక్కటే, జరగవలసి ఉన్నది ఒక్కటే, మిగిలి ఉన్నది ఒక్కటే, జరగవలసి ఉన్నది ఒక్కటే. క్రీస్తుతో వధువు వెళ్ళిపోవుట, క్రీస్తుతో వధువు వెళ్ళిపోవుట, క్రీస్తుతో వధువు వెళ్ళిపోవుట, క్రీస్తుతో వధువు వెళ్ళిపోవుట. హానోకు వలె, ఏలియా వలె, చేతులు పైకెత్తి, హానోకు వలె, ఏలియా వలె, నేను కూడా వెళ్ళిపోయినా, నేను కూడా వెళ్ళిపోయినా, నేను కూడా వెళ్ళిపోయేదా, నేను కూడా
వెళ్ళిపోయా. క్రీస్తు రాబిన్లయ్యా మీరు. క్రీస్తు రక్తాన్ని మీరు కవచంగా పెట్టుకోవలసిన వారై ఉన్నారు. మరో ఆ సిలువ వేయబాకండి. రక్తం అనేటువంటి ఆ నీతి కవచమును మీరు ధరించుకొని మీ పిల్లల్ని పోషిస్తూ ఉండండి. పాడవలసిన రాబిన్లు పాడుతూ ఉన్నాయి. చివరి రాబిన్ నువ్వే. నువ్వు పాడుతున్న ఈ పాటలు పాడుతుండగానే మనం అయ్యా ఏ మనిషి చేరలేనటువంటి ఆ నదులు అవతలైనటువంటి అద్భుతమైన ప్రపంచంలోకి మనం చేరబోతా ఉన్నాము. రాబిన్ పక్షులాగా నువ్వు దేని గురించి ఆందోళన పడబాక, దేని గురించి బాధపడబాక. జరిగేది జరుగుతుంది, లేకపోతే లేదు. చేరుట మాత్రం తథ్యమయ్యా. నా అప్పులు పోతాయా? నాకు తెలీదు. నాకు పెళ్ళి అవుద్దా? నాకు తెలీదు. అయ్యా నా ఆరోగ్యం బాగుద్దా? నాకు తెలీదు. అయ్యా చావు బతుకులో మేము బతకబడతామా? నాకు తెలీదు. నేను చెప్పగలిగేది ఒకటే, నీవు దేవుడు రాబిన్ పక్షి. నీలో ఆయన ఉన్నాడు, నిన్ను తీసుకెళ్తాడు, నిన్ను పాడింపజేస్తాడు. నీకోసం ఏర్పాటు చేసినటువంటి ఆ గూడులోనికి నిన్ను ఖచ్చితంగా చేర్చుతాడు. రాబిన్ అయినందుకు సంతోషంగా ఉన్నావా? మనందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దీని రెండవ భాగంగా దేవుడు అనుగ్రహిస్తున్న కొద్ది ముందుకు సాగిపోదాం. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నవి, దాన్ని మనం గమనించుదాం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, నీతిగల దేవా, మేము ఎలాగూ రాబిన్ పక్షులమై ఉన్నామా? రాబిన్ పక్షి ద్వారా మీరు ఎలాంటి విషయాలు మా పట్ల మీరు కనపరచని ఆశపడినారు నాయన. నేనటి దినమున పిల్లలతో ప్రభా ప్రార్థనలో ఉంటుండగా ఈ ఇండియాకు సంబంధించినటువంటి ఆ నాయన ఆ నలంగి అనే పక్షిని మేము చూసినప్పుడు నాయన నిజంగా అది సంఘంలోనికి చర్చిలోనికి ఎలా వచ్చిందో, ఎందుకు అటు ఇటుగా తిరుగుతున్నదో, దానికి వెలుటకు మేము మార్గాలు తెరిచి ఉన్నప్పటికీ అది నీ మేఘం దగ్గరికి అటు ఇటు మరలా అది ఎందుకు పెంపరలాడి ఉన్నదో అయ్యా, మరొక్కసారి మేము రాబిన్లమై ఉన్నామని గుర్తు చేయడానికి పంపిన ఆ పక్షిని బట్టి మీకు వందనాలు ప్రభు. మేము దేని గురించి ఆందోళన పడకూడదని మీరు మాకు ఆ పక్షి గుండా చేసిన బోధన బట్టి మీకు వందనాలు దేవా. సృష్టి గుండా దేవుడు మరలా మాతో మాట్లాడగల సముద్రం మరొకసారి గుర్తు చేసిన దేవానికి వందనాలు తండ్రి. నాయన ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క తీర్పు అనేటువంటి ఆ ఛాతి కవచము కన్నా ఈ రోజున నీ రక్తం వల్ల కలిగే నీతి అనేటువంటి ఛాతి కవచాన్ని మేము ధరించుకోవడానికి గురించి మరొకసారి జ్ఞాపకం చేసిన దేవానికి వందనాలు ప్రభు. అయ్యా నిన్ను మరొకసారి సిలువ వేయకుండా నీ మేకులను నీ తలపైన గుచ్చినటువంటి ఆ ముళ్ళ కిరీటములు తీసివేసిన ప్రయత్నముగానే మేము జీవసిస్తున్నటువంటి జీవితంలో ఏ పాపములు పడవేయబడకుండా, ఏ వాక్యవర్తమైన కార్యాలు చేయకుండా నాయనా నీ కిరీటమును నిన్ను మరలా సిలువ వేయకుండా మేకులను పీకేసి ఆ రాబిన్ లాంటి ఆ ప్రవర్తన మనం దయచేయండి ప్రభు. నీ చిన్న రాబిన్లుగా మమ్మల్ని ఉండనివ్వండి తండ్రి. నాకు తెలుసు ఆ రాబిన్ ఎంత ప్రయత్నించినా ఆ మేకు మాత్రం తీయలేకపోయింది నాయన. మేము కూడా కొన్ని బలహీనతలు జయించలేకపోతూ ఉన్నాం. కానీ ఆ రాబిన్కి తోడుగా మరొక పక్షిరాజు ఉందని మాకు తెలుసు తండ్రి. రాబిన్ చేయలేనిది పక్షిరాజు చేయగలుగుతుందని మేము నమ్ముతా ఉన్నాం. ఆ రాబిన్తో పాటు వస్తున్న ఆ పక్షిరాజు స్వరము కలిగినటువంటి మరొక 7వ దూత ఛాతిని అలాగూ తిప్పిపెట్టాడు. అలాగే మేము ధైర్యముగా ఛాతిని చరిచి నిలబడినట్లుగా నీ రక్తం అనేటువంటి ఛాతి కవచాన్ని, ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ మాకు అనుగ్రహించండి. ఈ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి రాబిన్ పక్షులాగా దేని గురించి ఆందోళన చెందకుండా ఉండే ఒక జీవిత శైలిని వీరికి అనుగ్రహించండి ప్రభు. దేని గురించి బాధపడకుండా నివసించే భాగ్యం వీరికి అనుగ్రహించండి. కూడి వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా రాబిన్లు అయ్యేటువంటి రాబందులుగా ఏ ఒక్కరు ఉండకుండా రాబిన్ పక్షుల్లాగా మాత్రమే ఉండే గొప్ప అద్భుతమైన అవకాశాన్ని దయచేయండి ప్రభు. అన్ని విషయాల్లో తోడుగొనమని ప్రార్థిస్తాను ప్రభు. యేసుక్రీస్తు నామములో ఈ కుటుంబానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సమాధానం కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ కుటుంబంలో సమస్త విధమైన దోషములన్నీ కూడా నిర్మూలమగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ స్థలాన్ని, ఈ యొక్క ఈ గృహాన్ని, సమస్తాన్ని నీ ప్రేమైన పిల్లలకు యోగ్యమైనటువంటి స్థితిగతులు అనుగ్రహించేటువంటి గృహంగా దీన్ని పరిశుద్ధపరచబడును గాక. జరగనై ఉన్న ప్రేమ విందులో కూడా మీరే తోడుగొండి, కృప చూపి బలపరిచి నాయన ఆ నదుల వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలోనికి, భూభాగంలోనికి మేమందరం వెళ్ళు వరకు కూడా మీ శక్తిని, కాపుదల, భద్రత మాకు అనుగ్రహించి సహాయం దయచేయమని
ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. రాబిల్ గా ఉండేటువంటి ఆ గొప్ప ధన్యత దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక.